ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద రీజనింగ్ క్రిటికల్ పార్ట్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ఇన్ ద వింటర్ స్పోర్ట్స్ మీట్ కంట్రీ A won 5 more medals than country B. It can therefore be concluded that training in sports is much better in country A as compared to country B అని ఇచ్చారు. సో ఏం జరిగింది వింటర్ స్పోర్ట్స్ మీట్ లో కంట్రీ ఏ అన్నది 5 మెడల్స్ ఎక్కువ గెలిచింది దాని వెన్ కంపేర్డ్ టు బి అని ఇచ్చారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కంట్రీ బి లో ట్రైనింగ్ ఎక్కువ ఉంది వెన్ కంపేర్డ్ విత్ కంట్రీ ఏ అని ఇచ్చారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ డస్ నాట్ వీకెన్ ద కంక్లూజన్ డ్రాన్ ఫ్రమ్ ద గివెన్ స్టేట్మెంట్ అన్నారు. సో ఇక్కడ చెప్పింది ఏంటి అంటే 5 మెడల్స్ ఎక్కువ గెలిచారు కాబట్టి వీళ్ళకి ట్రైనింగ్ ఎక్కువ ఉంది అని చెప్పారు. సో దాన్ని వీక్ చేసేటటువంటి స్టేట్మెంట్ ఎక్కడుంది అన్నారు. కంట్రీ ఏ పార్టిసిపేటెడ్ ఇన్ 45 కాంపిటీషన్స్ వెరాస్ కంట్రీ బి పార్టిసిపేటెడ్ ఇన్ 12 కాంపిటీషన్స్ అన్నారు. పాజిటివ్. While country B won more silver medals, country A won more bronze and gold medals అన్నారు. అవుట్ ఆఫ్ టాపిక్ కదా. థర్డ్ చూడండి, యాజ్ ద పాపులేషన్ ఆఫ్ కంట్రీ ఏ ఇస్ 20 times ద పాపులేషన్ ఆఫ్ కంట్రీ బి, ద రెస్పెక్టివ్ నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ ఇస్ ఆల్సో ప్రపోర్షనరీ హైయర్ అని ఇచ్చారు. కంపారిజన్స్ గురించి ఇవ్వలేదు, రేషియోస్ గురించి మాట్లాడలేదు. సో థర్డ్ వన్ తీసేసేయండి. In contrast to country A, country B did not send its top player to the event in order to prepare them for a beginner event planned next month అన్నారు. అవుట్ ఆఫ్ ద టాపిక్ కదా, డెఫినెట్ గా ఫిఫ్త్ ఆప్షన్ ఆన్సర్ ఇవ్వాలి. ఇన్ ద ఒలింపిక్ మీట్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్ ఎగో కంట్రీ బి వన్ 32 more మెడల్స్ దాన్ కంట్రీ ఏ. సో దానికన్నా వీళ్ళు 32 మెడల్స్ ఎక్కువ గెలిచారంటే దానికి సపోర్టింగ్ లైనే కదా. సో ఆన్సర్ షుడ్ బి ఫిఫ్త్ ఆప్షన్ అండి. సో అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ ఏ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అండి. లాజిక్ కొంచెం డిఫరెంట్ గా ఉంది, లాజిక్ చెప్తా చూడండి. సో ఫస్ట్ ఇన్పుట్ నుంచి చూస్తే 16 పామ్ క్యూట్ 29 ఓపెన్ 84 58 ఫాస్ట్ 71 ఎర్న్ అంకుల్ 67 అని కనిపించింది. రెగ్యులర్ గా ఉండే ప్రొసీజర్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. ఏంటంటే ఓవల్స్ కన్సనెంట్స్ ని బేస్ చేసుకుని చేశారు. ఇచ్చిన ఇన్పుట్ మొత్తం మీద ఫస్ట్ వచ్చే ఓవల్ ఏముందండి అంటే ఏతో స్టార్ట్ అయ్యే ఓవల్ తో వర్డ్ ఏమీ లేదు. అంటే నెక్స్ట్ ప్రయారిటీలో వచ్చే ఓవెల్ ఏమైతే ఉందో అది తీసుకుంటున్నా. ఓవెల్స్ అనగానే ఏఈఐఓయు అన్నది తెలుసు. సో ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్ ఎక్కడా లేదు కాబట్టి ఇన్పుట్ లో ఏని ఎలిమినేట్ చేసేస్తున్నా. ఈ అనేది సెకండ్ ఓవెల్ ప్రయారిటీ. ఈతో ఏమైనా వర్డ్ ఉందా అంటే ఎర్న్ అనే వర్డ్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్న ఎర్న్ ని తీసుకొచ్చి ఫస్ట్ ప్లేస్ లో రాశారండి. సో ఓవెల్స్ లో ఫస్ట్ ప్రయారిటీ వచ్చే ఓవెల్ ని ఫస్ట్ రాశారు. అండ్ దెన్ నెంబర్ ని కనుక అబ్జర్వ్ చేస్తే ఉన్న ఆడ్ నెంబర్స్ తో ద లీస్ట్ ఆడ్ నెంబర్ ని తీసుకున్నారు. ఇట్ ఈస్ 29. సో ఫస్ట్ స్టెప్ లో ఏం చేశారు అంటే ఒకసారి ఉన్న ఓవెల్స్ లో ఏదైతే ఓవెల్ ప్రయారిటీలో ఉందో ఏఈఐఓలో ఫస్ట్ ఓవెల్ తో ఏది ప్రయారిటీ ఉందో ఆ ఓవెల్ వర్డ్ ని తీసుకొచ్చి ఫస్ట్ రాశారు. నెంబర్ లో ఆడ్ నెంబర్ లో లీస్ట్ ఆడ్ నెంబర్ ని తీసుకొచ్చి రాశారు. రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేసారండి. మరి సెకండ్ స్టెప్ కి వెళ్ళినప్పుడు చూడండి. సో ఎర్న్ 29 అనేది కామన్ గా ఉంది. లాస్ట్ లో చూడండి, లాస్ట్ రైట్ మోస్ట్ కార్నర్ లో నెక్స్ట్ ఓవెల్ స్టార్ట్ అయ్యేది ఏంటి అంటే ఈ తర్వాత వచ్చిన నెక్స్ట్ ఓవెల్ ఆ ఇన్పుట్ నుంచి వచ్చింది ఓతో స్టార్ట్ అయ్యేది. సో ఓపెన్ తీసుకొచ్చి రాశారు. నెంబర్ లో నెక్స్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆడ్ నెంబర్ లో ఆ నెంబర్ ని తీసుకొచ్చి రాశారు 67. సో ఫస్ట్ స్టెప్ లోనేమో ఓవెల్ లీస్ట్ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ తీసుకున్నారు. సెకండ్ స్టెప్ లో నెక్స్ట్ వచ్చే ఓవెల్, దాని తర్వాత నెక్స్ట్ వచ్చే హైయెస్ట్ వాల్యూ. థర్డ్ స్టెప్ కి రండి, లాస్ట్ ఓవెల్ ఏదైతే ఉందో ఆ ఓవెల్ ఆడ్ నెంబర్స్ లో ఉన్న హైయెస్ట్ ఆడ్ నెంబర్. సో ఇక్కడతో థర్డ్ స్టెప్ వరకు అయిపోయింది. మరి ఫోర్త్ స్టెప్ కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందండి, ఓవెల్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే కాన్సనెంట్స్ ని అరేంజ్ చేయాలి. సో కాన్సనెంట్ లో ఉన్న లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో క్యూట్, ఈవెన్ నెంబర్ లో లీస్ట్ నెంబర్ ని తీసుకొచ్చి రాశారు. సో మళ్ళీ నెక్స్ట్ స్టెప్ లో నెక్స్ట్ కన్సనెంట్ ఏదైతే ఉందో ఆ కన్సనెంట్ ని స్టార్టింగ్ ప్లేస్ లోకి రాసుకొచ్చి ఫాస్ట్ 58 ని రాసుకొచ్చారు. సో మళ్ళీ కన్సనెంట్ లో లాస్ట్ మిగిలిపోయింది పామ్ 84 ని తీసుకొచ్చి లాస్ట్ స్టెప్ లో రాశారు. సో ఏం జరిగిందండి, ప్రతి స్టెప్ లో ఫస్ట్ కన్సనెంట్స్ ఫస్ట్ ఓవెల్స్ అన్నిటిని అరేంజ్ చేసి ఆడ్ నెంబర్స్ ని అరేంజ్ చేసిన తర్వాత కన్సనెంట్స్ అండ్ ఈవెన్ నెంబర్స్ ని తీసుకొచ్చి రాశారు. సో సేమ్ లాజిక్ ని తీసుకుని అప్లై చేయండి. మనం నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ కి వెళ్దాం. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ కి రండి, ఏమి ఇచ్చారో. ఎస్, పజిల్ కనిపిస్తుంది కదా. సో వాట్ ఈస్ గివెన్ హియర్ అంటే దెర్ ఆర్ 7 ఫ్రెండ్స్ నేమ్లీ అని 7 మెంబర్స్ ఇచ్చారు. దే ఆర్ అటెండింగ్ ద స్క్రీన్ ప్లే ఆన్ 7 డిఫరెంట్ డేస్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే టు సండే. సో మండే నుంచి స్టార్ట్ చేయాలి. సో మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 7 days కి 7 ఫ్రెండ్స్ ని స్క్రీనింగ్ టెస్ట్ ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్ కి వస్తే ఎన్ విల్ అటెండ్ ద స్క్రీనింగ్ ఆన్ వెడ్నెస్డే అని ఇచ్చారు. వెడ్నెస్డే వచ్చే పర్సన్ ఎవరు అంటే ఇట్ ఈస్ ఎన్ అని ఇచ్చారు. సో వెడ్నెస్డే కి
n అని అలాట్ చేసాం. ఓన్లీ 1 పర్సన్ విల్ అటెండ్ ద స్క్రీనింగ్ బిట్వీన్ n అండ్ m అని ఇచ్చారు. n కి m కి మధ్యలో ఓన్లీ 1 పర్సన్ అన్నారు. సో ఐ కెన్ ప్లేస్ ఇట్ ఆన్ ఫ్రైడే. ఇది ఒక్కటైనా పాసిబిలిటీ అంటే ఎస్ వీ హ్యావ్ అనదర్ పాసిబిలిటీ ఆల్సో. ఐ కెన్ ప్లేస్ m ఆన్ మండే. సో సెకండ్ పాసిబిలిటీ కూడా తీసుకుంటున్నా. ద నెక్స్ట్ పాయింట్ ఇస్ ఆర్ విల్ అటెండ్ ద స్క్రీనింగ్ ఇమీడియట్లీ బిఫోర్ ఓ అని ఇచ్చారు. సో ఆర్ అనే పర్సన్ కండిషన్ ఏమి ఇచ్చారు? ఆర్ విల్ అటెండ్ ద స్క్రీనింగ్ ఇమీడియట్లీ బిఫోర్ ఓ. ఆర్ అండ్ ఓ వెంటనే ఉండాలండి కండిషన్ ప్రకారం. అయితే ఎన్ని ప్లేసెస్ ఖాళీ ఉన్నాయంటే ఇఫ్ యూ అబ్జర్వ్ వీ హ్యావ్ మండే, ట్యూస్డే, సాటర్డే అండ్ సండే ఆన్ దిస్ పాసిబిలిటీ. మరి ఇటు పక్కకు వచ్చినప్పుడు థర్స్డే ఫ్రైడే, ఫ్రైడే సాటర్డే ఆర్ సాటర్డే సండే. సో మెనీ కేసెస్ ఉన్నాయిగా. కండిషన్ ఏమైనా ఇచ్చారేమో చెక్ చేద్దాం. దెర్ ఇస్ అ కండిషన్ దట్ ఆర్ విల్ నాట్ అటెండ్ ద స్క్రీనింగ్ ఎయిదర్ ఇమీడియట్లీ బిఫోర్ ఆర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎన్ అన్నారు. ఎన్కి ముందు కానీ వెనక కానీ ఆర్ అనే పర్సన్ రాకూడదు. సో అంటే ఈ ప్లేస్లో మనం ఆర్ని అలాట్ చేయడానికి లేదు, ఇక్కడ ఎలాగో పెట్టడానికి లేదు. సో ఈ 2 కండిషన్స్ ఇలాగే ఉన్నాయండి మనకి ఆర్ అండ్ ఓకి. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్లేస్లో రాకూడదు, ఈ 2 ప్లేసెస్లో తీసుకోవచ్చు ఆర్ఎల్స్ ఈ 2 ప్లేసెస్లో తీసుకోవచ్చు. సో నెక్స్ట్ పాయింట్కి రండి. ఓన్లీ 3 పీపుల్ విల్ అటెండ్ ద స్క్రీనింగ్ బిట్వీన్ ఆర్ అండ్ పి అని ఇచ్చారు. ఆర్కి పికి మధ్యలో 3 మెంబర్స్ ఉండాలి. సో ఇక్కడ ఆర్ అని స్టార్ట్ చేసినట్లయితే 1 2 3 పిని పెట్టడానికి కుదరట్లు. సో మండే అండ్ ట్యూస్డే కుదరట్లేదు మనం ఆర్ అండ్ పిని ప్లేస్ చేయడానికి. సో మనం సాటర్డే అండ్ సండే అనుకుని అజ్యూమ్ చేస్తున్నాం. సో సాటర్డే అండ్ సండే అని అజ్యూమ్ చేసుకున్నప్పుడు ఆర్కి పికి మధ్యలో 3 మెంబర్స్ అన్నారు. సో 1 2 3 ఇక్కడికి పి అనే పర్సన్ని పెడుతున్నాం. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేద్దాం. సో థర్స్డే ఆర్ రాకూడదు. ఫ్రైడే కనుక ఆర్ తీసుకున్నట్లయితే 1 2 3 పిని ప్లేస్ చేయడానికి కుదరట్లేదు కదా. సో సాటర్డే తీసుకుంటున్నానండి ఆర్ అండ్ పి. సో 1 2 3 ఇక్కడికి వచ్చే పర్సన్ పి అవుతారు. ద నెక్స్ట్ కండిషన్ క్యూ విల్ అటెండ్ ద స్క్రీనింగ్ ఆన్ వన్ ఆఫ్ ద డేస్ బిఫోర్ ఎం అని ఇచ్చారు. క్యూ అనే పర్సన్ ఎం కన్నా ముందు ఉండాలి అన్నారు. సో ఇలాంటి ప్లేస్ ఇక్కడ లేదు కాబట్టి దిస్ ఇస్ అ ఫెయిల్యూర్ కేస్ అండి. ఎం కన్నా ముందు క్యూ ఉండాలి. 2 days అవైలబుల్గా ఉన్నాయి, థర్స్డే ఒకటి మండే ఒకటి. సో కండిషన్లో క్యూ విల్ నాట్ అటెండ్ ద స్క్రీనింగ్ ఆన్ మండే అని ఇచ్చారు. మండే రోజు క్యూ రాకూడదు అంటే థర్స్డేనేగా మనం తీసుకోవాల్సింది. సో ఇక్కడికి క్యూ అనే పర్సన్ వస్తారు. ఇంకా డేటాలో ఆగిపోయిన 7th పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ని మండే ప్లేస్ చేద్దాము. ఇట్ ఈస్ ఎస్ అండి. సో మండే విల్ హ్యావ్ ఎస్. Now see the questions. How many people attend the screening between the days on which S and M will attend అన్నారు. S కి M కి మధ్యలో ఎంతమంది ఉన్నారంటే 3 members ఉన్నారు. ఇట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4 అండి. 4 ఆర్ alike find the different one అని ఇచ్చారు. సో R టు వెడ్నెస్డే అన్నారు, గ్యాప్ ఆఫ్ 2 days ఉంది. N టు సాటర్డే గ్యాప్ ఆఫ్ 2 days. S టు థర్స్డే గ్యాప్ ఆఫ్ 2 days. M టు సండే అని ఇచ్చారు. M నుంచి సండే అంటే ఆల్టర్నేట్ డే. ఏ ఆప్షన్ డిఫరెంట్ గా ఉందంటే ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్. Which of the following represents the day on which R will attend the screening అన్నారు. It is on Saturday కదా, first option. So next it is an individual question అండి. సో కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ నుంచి ఇచ్చిన క్వశ్చన్ లో 2 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. అడుగుతున్నది డెఫినెట్ గా ఫాల్స్ అయ్యేటటువంటిది ఎక్కడుందని అడుగుతున్నారు. ఫస్ట్ రిలేషన్ ఎస్ నుంచి క్యూకి అడుగుతున్నారు. సో ఎస్ నుంచి క్యూ వరకు అంటే క్యూ ఎస్ గ్రేటర్ దాన్ ఎస్ వస్తుంది. రివర్స్ లో ఎస్ ఈస్ లెస్ దాన్ క్యూ అన్నది ట్రూ, కావాల్సింది ఫాల్స్ కదా. సో ఫస్ట్ ఆప్షన్ పనికిరాదు. సెకండ్ రిలేషన్ ఇస్ బిట్వీన్ ఎన్ అండ్ క్యూ అండి. సో క్యూ టు ఎస్ కనిపిస్తుంది. ఎస్ నుంచి ఎన్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ కింద రాసుకోవచ్చు. సో దాని ప్రకారంగా క్యూ ఇస్ గ్రేటర్ దాన్ ఎన్ వస్తుంది. రివర్స్ లో ఎన్ ఈస్ లెస్ దాన్ క్యూ ఉండాలి, కానీ లేదు కదా. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆర్ ఫైనల్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ లో ఇంకో క్వశ్చన్ వచ్చింది సేమ్ మోడల్ నుంచి. డి షుడ్ బి లెస్ దాన్ పి అన్నది డెఫినెట్ గా ట్రూ ఎక్కడ అవుతుందో అడుగుతున్నారు. సో డి నుంచి పి వరకు వెళ్ళినప్పుడు లెస్ దాన్ పి అవ్వాలి. సో ఫస్ట్ ఆప్షన్ లోనే ఆన్సర్ కనిపిస్తుంది డెఫినెట్లీ ట్రూ అని. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అండి. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ అనదర్ పజిల్. So there are 6 people who belong to 6 different places అన్నారు. 6 members కి 6 different places ఇవ్వాలి. Condition is provided that all the persons are born either in the month of March, May or July. Not more than 2 people were born in the same month అన్నారు. ఒక్కొక్క మంత్ లో ఇద్దరు చెప్పనిస్తే 3 into 2 6 months సరిపోతుంది కదా. సో డేటా తీసుకుంటున్నానండి. మంత్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ ఫ్రమ్ ద మంత్ మార్చ్ అండ్ ద సెకండ్ మంత్ ఇస్ మే and the last month is July. సో ఈ మంత్స్ లో ఇద్దరిద్దరు చెప్పని కూర్చోపెడితే 3 into 2 6 members కంప్లీట్ అయిపోతుంది. అంటే ప్రతి ఒక్క పర్సన్ కి ఒక్కొక్క ప్లేస్ కూడా అలొకేట్ చేయాలి, అది అడిషనల్ డేటా. ఫస్ట్ పాయింట్ కి వెళ్తే క్యూ ఇస్ నైదర్ ఫ్రమ్ కోహిమా నార్ వ్యాపీ అని ఇచ్చారు.
సో రా డేటా కదా, పక్కన రాద్దాం. ఏమని ఇచ్చారండి, క్యూ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి ఇవ్వకూడని ప్లేసెస్ ఏంటి అంటే కోహిమా కానీ వ్యాపీ కానీ ఇవ్వకూడదు క్యూ అనే పర్సన్కి అని ఇచ్చారు. పి వాజ్ బార్న్ ఇన్ మే అని కండిషన్ ఇచ్చారు. సో మేకి కండిషన్ ఏంటి అంటే పి అనే పర్సన్ మేలో ఉండాలి. ఎస్ ఈస్ నెయిదర్ ఫ్రమ్ ఢిల్లీ నార్ జమ్మూ. సో రా డేటా మళ్ళీ రాస్తున్నానండి. ఎస్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఎక్కడెక్కడ ఉండకూడదు అంటే ఢిల్లీ కానీ జమ్మూ కానీ ఇవ్వకూడదు. సో ఢిల్లీ నార్ జమ్మూ. క్యూ అండ్ ఆర్ వర్ బార్న్ ఇన్ ద సేమ్ మంత్ ఆఫ్టర్ మార్చ్ అన్నారు. మార్చ్ తర్వాత క్యూ అండ్ ఆర్ ని అలొకేట్ చేయాలి. ఆల్రెడీ మేలో ఒక పర్సన్ వచ్చేసారు, మోర్ దాన్ 2 మెంబర్స్ ఇవ్వకూడదు కాబట్టి క్యూ అండ్ ఆర్ కి ఏ మంత్ ఇవ్వాలి అంటే ఇట్ ఈస్ ఫర్ జులై అండి. సో జులైలో క్యూ అండ్ ఆర్ అనే పర్సన్ కి ఉంటుంది, బిలాంగ్స్ టు క్యూ అండ్ ఆర్ బిలాంగ్స్ టు జులై అవుతారండి. నెక్స్ట్ పాయింట్కి వస్తే టీ వాజ్ నాట్ బార్న్ ఇన్ మే అని ఇచ్చారు. మేలో టీ అనే పర్సన్ ఉండట్లేదు అంటే మార్చ్లోనేగా టీ అనే పర్సన్ తీసుకోవాలి. సో టీ అనే పర్సన్కి మార్చ్లో అవైలబిలిటీ ఉంది, ఇచ్చేసాము. అండ్ దెన్ వన్ ఆఫ్ ద పర్సన్ బార్న్ ఇన్ జులై ఇస్ ఫ్రమ్ వ్యాపీ అని ఇచ్చారు. జులైలో ఎవరో ఒకళ్ళు వ్యాపీ అనే ప్లేస్ నుంచి వచ్చారన్నారు. సో క్యూ అనే పర్సన్కి వ్యాపీ ఇవ్వకూడదంటే ఆర్ అనే పర్సన్కి వ్యాపీ ఇవ్వచ్చుగా. సో ఆర్ అనే పర్సన్కి మనం వ్యాపీ అనే ఊరు ఇచ్చేసామండి. నెక్స్ట్ కండిషన్ లో ఎస్ వాస్ బార్న్ ఆఫ్టర్ మార్చ్ అన్నారు. మార్చ్ తర్వాత ఎస్ ఉన్నారంటే మేనేగా ఖాళీగా ఉంది. సో మేకి మనం ఎస్ ఇచ్చేసాం. ఇంకా డేటాలో ఆగిపోయిన 6th పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ని తీసుకొచ్చి ఇక్కడ రాస్తున్నాను, మార్చ్ లో యూ. నెక్స్ట్ పాయింట్ ఇస్ నన్ ఆఫ్ దోస్ బార్న్ ఇన్ మార్చ్ ఆర్ ఫ్రమ్ ఢిల్లీ అని ఇచ్చారు. సో మార్చ్ లో ఉన్న వాళ్ళెవరికి కూడా మనం ఇవ్వకూడదు, ఢిల్లీ అనే ప్లేస్ ఇవ్వకూడదు అని కండిషన్ అండి. ద నెక్స్ట్ పాయింట్ ఇస్ వన్ ఆఫ్ దోస్ బార్న్ ఇన్ మే ఇస్ ఫ్రమ్ జమ్మూ అని ఇచ్చారు. మేలో ఒక పర్సన్ జమ్మూ నుంచి రావాలి అన్నారు. అయితే ఎవరికి జమ్మూ ఇవ్వాలి అంటే ఎస్ అనే పర్సన్ కి జమ్మూ ఇవ్వకూడదు అన్నారు. ఎస్ కి జమ్మూ ఇవ్వకూడదు అంటే పి అనే పర్సన్ కి జమ్మూ ఇవ్వచ్చుగా. సో పికి మనం జమ్మూ అనే ప్లేస్ ని అలొకేట్ చేసాం. టీ ఈస్ నైదర్ ఫ్రమ్ చెన్నై నార్ పూణే అని ఇచ్చారు. సో టీ అనే పర్సన్ కి ఇవ్వకూడని ప్లేసెస్ చెన్నై ఇవ్వకూడదు, పూణే కూడా ఇవ్వకూడదండి. ఎస్ ఈస్ నాట్ ఫ్రమ్ పూణే అని ఇచ్చారు. ఎస్ కూడా పూణే ఇవ్వడానికి ఛాన్స్ లేదు. సో ఒకసారి ఎజ్యూమ్ చేసుకుందాం. సో ఈ 2 ప్లేసెస్ లో పూణే ఇవ్వకూడదని కండిషన్ ఇచ్చారు. ఇంకేమైనా అడిషనల్ డేటా ఇచ్చారేమో చూడండి. వన్ ఆఫ్ దోస్ హూ ఇస్ బార్న్ ఇన్ మే ఇస్ ఫ్రమ్ జమ్మూ అని ఇచ్చారు. మేలో ఉన్న పర్సన్ కి జమ్మూ ఇచ్చారు. సో ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం కండిషన్స్. క్యూ ఇస్ నైదర్ ఫ్రమ్ కోహిమా నార్ వాపి అని ఇచ్చారు. కోహిమా ఇవ్వకూడదు, వాపి ఇవ్వకూడదు. పి వాజ్ బార్న్ ఇన్ మే అని ఇచ్చారు. ఎస్ ఈస్ నైదర్ ఫ్రమ్ ఢిల్లీ నార్ జమ్మూ అని ఇచ్చారు. అయితే ఇప్పుడు అడిషనల్ గా ఎస్ కి ఇంకో కండిషన్ ఇచ్చారు, పూణే కూడా ఇవ్వకూడదని. సో ఆ కండిషన్ ఇక్కడ రాస్తున్నాం. సో నెక్స్ట్ కండిషన్ లోకి వెళ్తే ఈ 2 ప్లేసెస్ లో ఢిల్లీ రాకూడదండి. ఈ 2 ప్లేసెస్ లో ఎవరో ఒకరికి ఢిల్లీ ఇవ్వచ్చు. కండిషన్ అలాగే ఉంది. ఈ 2 ప్లేసెస్ లో ఎవరో ఒకరికి మనం ఢిల్లీ ప్రొవైడ్ చేయొచ్చు. సరే ఫర్ టైం బీయింగ్ నేను తీసుకెళ్లి క్యూ కి ఢిల్లీని అలొకేట్ చేసిన. సో క్యూ అనే పర్సన్ కి ఢిల్లీని తీసుకొచ్చి పెడుతున్నా ఫర్ టైం బీయింగ్. పెట్టి చూద్దాము అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో వీళ్ళిద్దరికి పూణే ఇవ్వకూడదు అన్నారు కాబట్టి యు అనే పర్సన్ కి మనం పూణేని అలొకేట్ చేస్తున్నాం. సో ఇంకా మనకి మిగిలిపోయింది చెన్నై టీకి ఇవ్వకూడదు అన్నారు. సో ఎస్ అనే పర్సన్ కి చెన్నైని అలొకేట్ చేస్తున్నాం. సో ఇంకా మనకి డేటాలో ఆగిపోయింది కోహిమా కదా. సో కోహిమాని తీసుకెళ్లి టీ అనే పర్సన్ కి అలొకేట్ చేసాం. సో పర్సన్స్ అయిపోయినాయి, వాళ్ళ ప్లేసెస్ కూడా వచ్చేసినట్టున్నాయిగా. సో క్వశ్చన్స్కి వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ విత్ రిగార్డ్ టు ద గివెన్ ఇన్ఫర్మేషన్ అన్నారు. కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్ అడుగుతున్నారు. ఆర్ ఈస్ ఫ్రమ్ కోహిమా అన్నారు, కాదు కదా. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ఫాల్స్ అండి. ద వన్ ఫ్రమ్ వ్యాపీ వాజ్ బార్న్ ఇన్ మార్చ్ అన్నారు. వ్యాపీ మార్చ్ లో లేరు. యు వాజ్ బార్న్ ఇన్ మార్చ్ అన్నారు, సరిపోతుంది. ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ అండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ఫ్రమ్ ఢిల్లీ అన్నారు. క్యూ అనే పర్సన్ బిలాంగ్స్ టు ఢిల్లీ, ఇట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అండి. అండ్ దెన్ క్వశ్చన్ వచ్చేసి మళ్ళీ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ మీద ఇచ్చారు. డెఫినెట్లీ ట్రూ అయ్యేటటువంటి ఆప్షన్ ఎక్కడుందో చెక్ చేయమన్నారు. సో ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తే రిలేషన్ ఫ్రమ్ ఓ టు ఎఫ్ కావాలి. సో ఓ అనేది లెస్ దాన్ ఎఫ్ అవుతుంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ ఫాల్స్ అండి. సెకండ్ కంపేర్ చేసి చూద్దాం. సెకండ్ కంపేర్ చేస్తే ఎఫ్ నుంచి సికి రిలేషన్ అడుగుతున్నారు. సో ఎఫ్ నుంచి సి వరకు రిలేషన్ కావాలి అంటే సో ఓ టు ఎఫ్, సి టు ఓ కనబడుతుంది. సో సి ఈస్ లెస్ దాన్ తీసుకోవచ్చు, అంటే మనకు వచ్చిన రిలేషన్ లో సి ఇస్ లెస్ దాన్ ఎఫ్ వస్తుంది. రివర్స్ లో చెక్ చేస్తే ఎఫ్ ఇస్ గ్రేటర్ దాన్ సి అవుతుంది, విచ్ ఈస్ ట్రూ కదా. సో సెకండ్ ఆప్షన్ ఈస్ ట్రూ అండి. అండ్ దెన్ నెక్స్ట్ అడిగిన దాంట్లో
సేమ్ అదే ప్యాటర్న్ లో అడిగిన ఇంకో క్వశ్చన్ అండి. ఓ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఎన్ అనేది గ్రేటర్ దాన్ పి అన్నది ఫాల్స్ అయ్యేటటువంటి రిప్రజెంటేషన్ ఏ ఆప్షన్స్ లో ఉన్నాయని అడుగుతున్నారు. సో రెండు ఫాల్స్ అవ్వాలి. ఓ నుంచి ఈ వరకు వెళ్ళినప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫాల్స్ అవ్వాలి, ఎన్ నుంచి పీకి వెళ్ళినప్పుడు గ్రేటర్ దాన్ పి అన్నది ఫాల్స్ అవ్వాలి. డిఫరెంట్ సింబల్స్ కనుక ఉండుంటే తీసుకునేవాళ్ళం. డిఫరెంట్ సింబల్స్ లేవు కదా, సో అన్నిట్లోనూ ఒకటే ప్యాటర్న్ ఉంది. ఏ ఆప్షన్ తీసుకుంటే సరిపోతుందన్న చెక్ చేద్దాం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ నుంచి హెచ్ వరకు, అంటే ఓ నుంచి ఈ వరకు మనకి ఏం కావాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కావాలి అని ఇచ్చారు. సో ఈ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఓ అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు రివర్స్ లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. ఆ ఆప్షన్ ఎక్కడుందంటే సెకండ్ ఆప్షన్ ఈ సార్ ఫైనల్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ లో వి హ్యావ్ క్వశ్చన్స్ ఫ్రమ్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. అయితే ఇవాళ ఇచ్చింది డస్ నాట్ లాజికల్లీ ఫాలోస్ ఇచ్చారండి. డస్ నాట్ లాజికల్లీ ఫాలో అవ్వనటువంటి ఆప్షన్ ని చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్స్ ని డ్రా చేద్దాం. నో డెస్క్ టాప్ ఇస్ అ ల్యాప్టాప్ అని ఇచ్చారు. దానికి వెళ్లే ముందు మిగిలిన చేద్దాము. ఆల్ నోట్ ప్యాడ్స్ ఆర్ ల్యాప్టాప్స్ అని ఇచ్చారు. సో ఆల్ ద నోట్ ప్యాడ్స్ ఆర్ ల్యాప్టాప్స్ అండ్ ఆల్ ద నోట్ ప్యాడ్స్ ఆర్ పామ్ టాప్స్ అని ఇచ్చారు. నోట్ ప్యాడ్స్ అన్ని పామ్ టాప్స్ అవుతున్నాయి అన్నారు. సమ్ పామ్ టాప్స్ ఆర్ డెస్క్ టాప్స్. సో ఇప్పుడు చెప్పింది నో డెస్క్ టాప్ ఇస్ ఎ ల్యాప్టాప్, టచ్ అవ్వట్లేదుగా రెండు. సో ఒకసారి చూడండి, ఆల్ ద నోట్ ప్యాడ్స్ ఆర్ ల్యాప్టాప్స్ అండ్ ఆల్ ద నోట్ ప్యాడ్స్ ఆర్ పామ్ టాప్స్ అని ఇచ్చారు. సమ్ పామ్ టాప్స్ ఆర్ డెస్క్ టాప్స్ అని ఇచ్చారు. ఫస్ట్ దాంట్లో ఏ డెస్క్ టాప్ ల్యాప్టాప్ అవ్వకూడదు అన్నారు. రెండు ఒకదానికి ఒక టచ్ అవ్వట్లేదు, కండిషన్ సరిపోతుంది. డ్రా చేసుకుందాం ఈ రెండు ఒకదాన్ని ఒకటి టచ్ చేయకూడదు అని. ఇప్పుడు కంక్లూషన్స్ కి రండి. నోట్ ప్యాడ్ ఇస్ అ డెస్క్ టాప్ అన్నారు. కరెక్టే కదా, ఈ రెండు టచ్ అవ్వంటే ఇది వెళ్ళి దేన్ని కూడా టచ్ చేయకూడదు. ఫస్ట్ వన్ ట్రూ, మనకు కావాల్సింది ఫాల్స్ అయినటువంటి కంక్లూషన్ అండి. ఆల్ పామ్ టాప్స్ బీయింగ్ ల్యాప్టాప్స్ ఇస్ ఎ పాసిబిలిటీ అన్నారు. పామ్ టాప్స్ అన్ని తీసుకెళ్లి ల్యాప్టాప్స్ లో పెట్టడానికి కుదరదు కదా, దాంతో పాటు ఉన్న డెస్క్ టాప్ కూడా వచ్చేస్తుంది, విచ్ ఇస్ ఫాల్స్ అండి. సెకండ్ ఆప్షన్ ఇస్ ఆర్ ఫైనల్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఆల్ ద ఎలక్ట్రానిక్స్ ఆర్ టెక్నాలజీస్ అన్నారు. సో ఆల్ ద ఎలక్ట్రానిక్స్ ఆర్ technologies. Some electronics are inventions. And then all the inventions are creations. Now check the conclusions, Andy. No creation is a discovery. And then the first conclusion, false అయ్యేటటువంటి conclusions check చేయాలి. All inventions being discoveries is a possibility అన్నారు. ఇన్వెన్షన్స్ అన్ని తీసుకెళ్లి డిస్కవరీస్ లో పెట్టడానికి ఈస్ దేర్ ఎనీ పాసిబిలిటీ అంటే దాంతో పాటు ఉన్న క్రియేషన్స్ కూడా వస్తుంది, విచ్ ఇస్ ఫాల్స్ కదా. సో ఫస్ట్ వన్ ఇస్ ఫాల్స్ అండి. సో ఫస్ట్ వన్ లోనే ఆన్సర్ ఉంది. అండ్ దెన్ సమ్ మాన్యుమెంట్స్ ఆర్ రాక్స్. సమ్ మాన్యుమెంట్స్ ఆర్ రాక్స్. All the pebbles are rocks. All the rocks are stones. All the monuments are granites. All the monuments are granites. Now we'll check the conclusions అండి. At least some granites are not pebbles అన్నారు. గ్రానైట్స్ పెబల్స్ అవ్వట్లేదు అని ఇచ్చారు. సో ఆల్ గ్రానైట్స్ బీయింగ్ పెబల్స్ ఇస్ ఎ పాసిబిలిటీ కదా. సో సెకండ్ చెక్ చేద్దాము. ఆల్ పెబల్స్ ఆర్ స్టోన్స్ అన్నారు. కరెక్టేగా. నో మాన్యుమెంట్ ఈజ్ ఎ స్టోన్ అని ఇచ్చారు. ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, కానీ థర్డ్ వన్ ఫాల్స్ కదా. ఫాల్స్ అయినటువంటిది కావాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3 అండి. సమ్ స్కెచెస్ ఆర్ పెయింటింగ్స్ అని ఇచ్చారు. సమ్ స్కెచెస్ ఆర్ paintings. All the paintings are drawings. Some paintings are colors. All the colors are graphs. Now we'll check the conclusions. At least some sketches are drawings. Yes, they are intersecting each other. So first one is true. At least some graphs are paintings. Yes, they are intersecting each other. Second one is also true. When coming to the third conclusion, no graph is a drawing. We are having all the positive statements. No another చెప్పకూడదు కదా. So third one is false and the answer is option number 3. The next question is all methods are process. So all the methods are processes. Some methods are rules. No rule is a charge. And then all guarantees are rule. So all the guarantees are rules. Now we'll check the conclusions. Some payments are definitely not charges అన్నారు. Some payments are definitely not charges.
ఆల్ పేమెంట్స్ బీయింగ్ చార్జెస్ ఇస్ ఎ పాసిబిలిటీ అంటే ఎస్ అవుతుంది. సో ఆల్ చార్జెస్ బీయింగ్ గ్యారంటీస్ ఇస్ ఎ పాసిబిలిటీ అన్నారు. చార్జెస్ అన్ని తీసుకొచ్చి గ్యారంటీస్ లో పెట్టడానికి ఇస్ దర్ ఎనీ పాసిబిలిటీ అంటే నో. సో సెకండ్ వన్ ఈజ్ ఆర్ ఫైనల్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ క్వశ్చన్ ఫ్రమ్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అండి. హెచ్ నుంచి డి వరకు గ్రేటర్ అవ్వాలి, షుడ్ బి ఫాల్స్ అవ్వాలి. ఫాల్స్ అయ్యేటటువంటిది ఎక్కడుందో చెక్ చేద్దాం. సో హెచ్ టు డి షుడ్ బి ఫాల్స్ అనమాట. చెక్ చేద్దాము. ఫస్ట్ చెక్ చేస్తే హెచ్ నుంచి డి వరకు వెళ్ళాలి అంటే హెచ్ టు ఆర్ అండ్ ఆర్ టు డి తీసుకోవచ్చు. హెచ్ టు ఆర్, ఆర్ టు డి. హెచ్ ఈస్ గ్రేటర్ దాన్ డి ట్రూ అవుతుంది కదా, ఫస్ట్ వన్ కావాల్సింది ఫాల్స్ అయ్యేటటువంటిది. మళ్ళీ సెకండ్ ది చెక్ చేస్తే హెచ్ ఈస్ గ్రేటర్ దాన్ ట్రూ అవుతుంది, సెకండ్ వన్ కూడా. థర్డ్ ది చెక్ చేద్దాం. హెచ్ నుంచి డి వరకు రిలేషన్ కావాలి. హెచ్ నుంచి డి వరకు రిలేషన్ కావాలి అంటే ఇక్కడ క్యూ టు హెచ్ ఉంది, క్యూ టు డి ఉందండి. కంపారిజన్ లో తీసుకుంటే క్యూ డి రిలేషన్ తీసుకురావాలి కదా. సో ఇక్కడ తీసుకుంటే డి ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టి విచ్ ఇస్ ఈక్వల్ టు క్యూ కింద తీసుకోవచ్చు. అంటే మనకు వచ్చింది ఇక్కడ డి ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆర్ ఫైనల్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చిన దాంట్లో సిమిలర్ మోడల్లో రెండు స్టేట్మెంట్స్ గురించి అడుగుతున్నారు. ఎన్ పి కి రిలేషన్ లో గ్రేటర్ దాన్ అవ్వాలి, ఏ నుంచి ఎన్ వరకు చెక్ చేసినప్పుడు లెస్ దాన్ అవ్వాలి. రెండు ట్రూ అయ్యేటటువంటి ఆప్షన్ ఎక్కడుందో వెరిఫై చేయమన్నారు. సో ఎన్ నుంచి పి వరకు. సో ఈ కంపారిజన్ లో అంటే మధ్యలో 3 సింబల్స్ ఉండాలి. 3 సింబల్స్ కంపారిజన్ లో డిఫరెంట్ సింబల్స్ ఉంటే పనికిరాదు కదా. సో ఇది ఎలిమినేట్ అయిపోయింది. సో ఈ ఆప్షన్ కూడా కుదరదు కదండి. ఇది ఎలిమినేట్ చేసాం, ఇది కూడా ఎలిమినేట్ చేసాం. మనకు మిగిలిన 2 and 5 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి వెరిఫై చేసుకుందాం. ఫిఫ్త్ ఆప్షన్ వెరిఫై చేస్తున్నా, ఆర్ఎల్స్ ఇది తీసుకున్నా పర్లేదు. సో పి నుంచి పి ఇస్ ఈక్వల్ టు ఏ, ఏ ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఐ, వెరాస్ ఐ ఇస్ సో 1 2 ఇంకో సింబల్ తీసుకోవాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకుంటున్నా. అయితే పి నుంచి ఎన్ వరకు ట్రావెల్ చేసినప్పుడు ఈక్వల్ టు వస్తుంది. మనకు కావాల్సింది గ్రేటర్ దాన్ ఒకటే కదా. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ 5 అండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కోడింగ్ అండ్ డీకోడింగ్ లో ఇచ్చిన క్వశ్చన్ ఏమి ఇచ్చారండి అక్కడ. సోలార్ ఇస్ కోడెడ్ యాజ్ అని ఎస్బికేఎన్ఆర్ అని ఇచ్చారు. సో ఒకసారి లెటరింగ్ తీసుకుంటే 19 15 12 1 18 కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినప్పటికి 19 2 11 14 అండ్ 18 కనిపిస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే 18 నుంచి 19 కండి +1 చేశారు, అంటే లాస్ట్ టర్మ్ కి +1 చేశారు. అంటే ఇక్కడ ఏమై ఉండాలి, లాస్ట్ టర్మ్ కి +1 చేసినారంటే ఇక్కడికి వెళ్ళినప్పుడు -1 చేయాలి. -1 చేస్తే వచ్చే వాల్యూ ఏమవ్వాలి, ఫస్ట్ ప్లేస్ లోకి రావాలి. సో అక్కడ ఏం జరుగుతుందండి, ఫస్ట్ టర్మ్ ని -1 చేయాలి. n-1 చేస్తే వచ్చే వాల్యూ ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్లేస్ లోకి రావాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడుందో చెక్ చేద్దామండి ఒకసారి. సో ఇక్కడికి 19 వచ్చింది, 19 -1 చేసింది 18 అవుతుంది. సో ఏం చేస్తే ఈ కోడ్ వస్తుందో అని అడుగుతున్నారు. సో ఇన్ ద సేమ్ వైస్ n-1 చేయాలి, n-1 చేస్తే 13 రావాలి. సో సెకండ్ ఆప్షన్ ఒకటి, థర్డ్ ఆప్షన్ ఒకటి మనకి అవైలబుల్ గా ఉంది. ఈ 2 ఆప్షన్స్ లో ఏదో ఒక ఆప్షన్ తో ఆన్సర్ ఉండాలి. చెక్ చేద్దాం. మిగిలిన ఆప్షన్స్ అన్ని ఎలిమినేట్ అయిపోయినాయి. 2 or 3 లో ఆన్సర్ రావాలి. థర్డ్ ఎలిమెంట్ కనుక చెక్ చేస్తే క్రాస్ వెరిఫికేషన్ లో థర్డ్ ఫోర్త్ లో ఏదో ఒక ఆప్షన్ చెక్ చేస్తే ఆన్సర్ వస్తుంది. థర్డ్ ఎలిమెంట్ రావడానికి ఆప్షన్ ఏంటి అంటే 12 -1 చేశారు, అంటే మిడిల్ టర్మ్ ని -1 చేశారు. సో హెచ్ఐ సరిపోతుంది. ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్ అండి. ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే త్వరగా ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్స్ డిఎస్ ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ క్వశ్చన్ లో అమాంగ్ 6 people ఈచ్ ఆర్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ ఏజెస్ అని ఇచ్చి ఏజెస్ ఇచ్చారు. అడిగిన క్వశ్చన్ లో హూ ఈస్ ద యంగెస్ట్ పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. ఉన్న వాళ్ళలో యంగెస్ట్ పర్సన్ ఎవరు అని అడుగుతున్నారండి. సో ఫస్ట్ ఏజెస్ తీసుకుందాం. ఫస్ట్ స్టేట్మెంట్ లో ఏజెస్ రాస్తున్నాను. సో 24 15 12 9 6 and 5. మనకు కావాల్సిన యంగెస్ట్ పర్సన్ అంటే 5 years ఎవరుందో ఆ పర్సన్ గురించి చెప్పాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ లో బి ఇస్ ఓల్డర్ దాన్ ఈ అండ్ ఎఫ్ అని ఇచ్చారు. రా డేటా అనుకుంటా, ఎక్కడ రాయాలో తెలియదు. సో పక్కన రాసిన బి అనే పర్సన్ ఎలా ఉన్నారట, బి ఇస్ ఓల్డర్ దాన్ ఈ అండ్ ఎఫ్. ఈ అండ్ ఎఫ్ తో కంపేర్ చేస్తే ఓల్డర్, బట్ యంగర్ దాన్ సి అని ఇచ్చారు. కానీ సి కన్నా యంగర్ గా ఉంటారు అని కండిషన్ అండి. ఏ ఈస్ 12 years old. సో ఏ అనే పర్సన్ కి 12 years ఇస్తున్నాము. నేదర్ ఈ నార్ ఎఫ్ ఇస్ ద యంగెస్ట్ అని ఇచ్చారు. సో లాస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ కి ఈ కి కానీ ఎఫ్ కి కానీ ఇవ్వకూడదు అని కండిషన్ అండి. ఎఫ్స్ ఏజ్ ఇస్ నాట్ అన్ ఈవెన్ నెంబర్ అన్నారు. సో ఎఫ్ కి ఈ అనే ఈవెన్ ప్లేస్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ లేదు అని కండిషన్ ఇచ్చారు. సో ఇక్కడతో కండిషన్స్ అయిపోయినాయి. మనకు కావాల్సింది యంగెస్ట్ పర్సన్. సో ఇక్కడ ఒకసారి నెంబర్ ఆఫ్ పర్సన్స్ కౌంట్ చేస్తే 1 2 3 4 పర్సన్స్ ఉండాలి. లాస్ట్ ప్లేస్ లో ఈ అండ్ ఎఫ్ రాకూడదని కండిషన్ ఇచ్చారు.
సో ఇక్కడ కండిషన్ లో పక్కన రాసుకున్న ప్లేసెస్ లో 1 2 3 4 మెంబర్స్ ఉన్నారు. ఈ 4 మెంబర్స్ కి 4 ప్లేసెస్ ఇవ్వాలనుకుంటే, ఎందుకంటే ఈ అండ్ ఎఫ్ కి లాస్ట్ ప్లేస్ ఇవ్వకూడదు అన్నారు. సో డేటాలో ఆగిపోయిన 6th పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి 5 years గా వస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి వీఆర్ ఏబుల్ టు ఆన్సర్ అండి. సో సెకండ్ స్టేట్మెంట్కి వెళ్ళి చెక్ చేద్దాం ఏదర్ అవడానికి ఛాన్స్ ఉందేమో అని. సో 24 అనుకుంటున్నాను, 15, 12, 9, 6 and 5. So second statement లో ఈస్ ఏజ్ ఇస్ అన్ ఈవెన్ నెంబర్ బట్ హీ ఈస్ నాట్ 12 years old అన్నారు. ఈ అనే పర్సన్ కి ఈవెన్ నెంబర్ ఇవ్వాలి, అయితే 12 కాదు అన్నారు. సో 24 అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఆర్ ఎల్స్ 6 అవ్వడానికి ఛాన్స్ ఉంది. కంటిన్యూషన్ లో బోత్ బి అండ్ సి ఆర్ ఓల్డర్ దాన్ ఈ అన్నారు. సో ఈ కండిషన్ లో కుదరదు. ఈ అనే పర్సన్ కి 6 years అయితేనే బి అండ్ సిని పైన పెట్టడానికి కండిషన్ ఉంది. ఏస్ ఏజ్ ఇస్ అన్ ఈవెన్ నెంబర్ అన్నారు. సో చాలా పాసిబిలిటీస్ ఉన్నట్టున్నాయిగా పెట్టడానికి. సో అనేబుల్ టు ఆన్సర్ అండి. సెకండ్ స్టేట్మెంట్ పనికిరాదు, 1 alone is sufficient to answer. సో నెక్స్ట్ క్వశ్చన్ లో ఈస్ క్యూ ద డాటర్ ఆఫ్ జెడ్ అని ఇచ్చారు. క్యూ అనే పర్సన్ డాటర్ అవుతున్నారా జెడ్ కి అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్కి వెళ్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ లో ఎమ్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ బి అని ఇచ్చారు. సో ఎమ్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ బి. ఆర్ ఈస్ ద ఓన్లీ బ్రదర్ ఆఫ్ బి అని ఇచ్చారు. ఆర్ ఈస్ ద ఓన్లీ బ్రదర్ ఆఫ్ బి. బికి ఒక్కడే బ్రదర్ ఉన్నారు. బి యొక్క జెండర్ అయితే తెలియదు, కానీ ఆర్కి ఇంకెవరు సిబ్లింగ్స్ వచ్చినా కానీ ఏమవుతారు, ఖచ్చితంగా సిస్టర్సే అవుతారు. బి యొక్క జెండర్ అయితే తెలియదు, కానీ బికి ఇంకెవరైనా సిబ్లింగ్స్ వస్తే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా సిస్టర్సే అవుతారండి. ఎస్ ఈస్ ద సిస్టర్ ఆఫ్ ఆర్ అని ఇచ్చారు. ఆర్ కి సిస్టర్ ఎస్ అన్నారు, అంటే బికి వచ్చే సిబ్లింగ్ లో ఎస్ అనే పర్సన్ సిస్టర్ వచ్చారు. ఎస్ ఈస్ ద డాటర్ ఆఫ్ క్యూ అన్నారు. క్యూ కి డాటర్ అవ్వాలి అంటే క్యూ అనే పర్సన్ మదర్ అవ్వాలి. జెడ్ ఈస్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ బి అన్నారు. బి అనే పర్సన్ కి జెడ్ గ్రాండ్ మదర్ అవ్వాలి. ఈ 2 persons లో ఎవరి పేరెంటో తెలీదు చెప్పడానికి. సో దాని నుంచి క్యూ అనే పర్సన్ డాటర్ జెడ్ కి అవుతారా లేదా అన్నది క్లారిటీ లేదు. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ రాదండి. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్ళి చెక్ చేద్దాం. సో సెకండ్ స్టేట్మెంట్ లో ఏమి ఇచ్చారు, ఎమ్ ఈస్ మ్యారీడ్ టు క్యూ అని ఇచ్చారు. సో ఎమ్ ఈస్ మ్యారీడ్ టు క్యూ అండ్ దెన్ క్యూ హ్యాస్ ఓన్లీ 1 daughter. ఎస్, క్యూ అనే పర్సన్ కి ఒక్కతే డాటర్ ఉన్నారు, ఎస్ అనే పర్సన్. అంటే సన్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు, డాటర్ మాత్రం ఒక్కళ్ళే. ఎమ్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆర్ అండ్ బి అని ఇచ్చారు. సో ఆర్ అండ్ బి ఏమవుతారంటే మేల్ పర్సన్స్ అవుతారండి. డాటర్ ఒక్కళ్ళే కాబట్టి వీళ్ళు సన్స్ అవుతారు. జెడ్ ఈస్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ ఆర్ అన్నారు. ఆర్ కి జెడ్ గ్రాండ్ మదర్ అవ్వాలి, అయితే జెడ్ హ్యాస్ ఓన్లీ 1 son, ఇంకా డాటర్స్ లేరు అన్నారు. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే జెడ్ అనే పర్సన్ కి సన్సే ఉన్నారు, డాటర్స్ లేరు అన్నారు. డాటర్స్ లేరు అన్నప్పుడు క్యూ అనే పర్సన్ డాటర్ అవుతారా అండి? అవ్వరు కదా. అయితే ఈస్ క్యూ ద డాటర్ ఆఫ్ జెడ్ అన్నప్పుడు నో అని చెప్పగలుగుతున్నాం. ఎస్ ఆర్ నో లో నో అనేది కూడా ఆన్సరే కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ నుంచి వీఆర్ ఏబుల్ టు ఆన్సర్ దట్ క్యూ ఇస్ నాట్ ద డాటర్ ఆఫ్ జెడ్ అని. సో సెకండ్ స్టేట్మెంట్ ఎలోన్ ఇస్ సఫిషియంట్ టు ఆన్సర్ అండి. ఆన్సర్ ఇస్ సెకండ్ స్టేట్మెంట్ ఆప్షన్ తీసుకుని పెట్టుకోవడమే. సో నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ లో 8 people are sitting in 2 parallel rows. సో 8 members కి 2 parallel rows కూర్చోబెడుతున్నాం. ఒక్కొక్క రోలో 4 members ఉండాలి. సో రో 1 లో ఉన్న వాళ్ళందరూ ఎవరు అంటే జీ నుంచి జే వరకు దే ఆర్ సిట్టింగ్ ఫేసింగ్ సౌత్ అని ఇచ్చారు. సో జీ టు జే దే ఆర్ ఫేసింగ్ సౌత్ అండ్ ద పర్సన్స్ ఇన్ ద సెకండ్ రో ఆర్ సిట్టింగ్ ఫ్రమ్ టీ టు డబ్ల్యూ అండ్ దే ఆర్ ఫేసింగ్ నార్త్ అని ఇచ్చారు. క్వశ్చన్ లో అడిగింది అమాంగ్ టీ యూ వి అండ్ డబ్ల్యూ హూ ఈస్ ఫేసింగ్ హెచ్ అన్నారు. హెచ్ ని ఫేస్ చేసే పర్సన్ ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ లో అబ్జర్వ్ చేస్తే ద వన్ హూ ఫేసెస్ జే సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ అన్నారు. జే నుంచి మాట్లాడుతున్నారు. ద వన్ హూ ఫేసెస్ జే, జేని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఆ పర్సన్ ఎలా ఉన్నారట, ఈస్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ. యూకి సెకండ్ రైట్ లో జేని ఫేస్ చేసే పర్సన్ ఉన్నారు అన్నారు. సో ఇక్కడతో 3 ప్లేసెస్ వచ్చేసినాయి. ఇంకొక ప్లేస్ ఖాళీ ఉంది పైన రోలోను కింద రోలోను. హెచ్ ఈస్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ జే అన్నారు. జేకి ఇమీడియట్ నైబర్ లో హెచ్ రావాలి. సో ఇది ఒక కండిషన్ గా ప్లేస్ చేయొచ్చు. ఇది కాకుండా పాసిబిలిటీలో జే అనుకుందాము, సెకండ్ రైట్ లో ఉన్నారు అనుకుంటున్నాను, జేకి నైబర్ గా హెచ్ ని తీసుకుంటున్నా. ఇంకో పాసిబిలిటీ వచ్చిందిగా తీసుకుంటున్నా. నెక్స్ట్ కండిషన్ లో టీ ఇస్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ యూ అని ఇచ్చారు. టీ అనే పర్సన్ యూకి నైబర్ గా రాకూడదు. సో ఇక్కడికైతే టీని కూర్చోబెడతా. యూకి నైబర్ గా టీ ఉండకూడదు. ఈ 2 ప్లేసెస్ లో టీ ఉండకూడదు. అంటే టీ అనే పర్సన్ ఇక్కడ వస్తారు, ఇక్కడేగా వస్తున్నారు. అయితే మనకు కావాల్సిన కండిషన్ లో హూ ఈస్ ఫేసింగ్ హెచ్ అన్నారు. హెచ్ ని ఎవరు ఫేస్ చేస్తున్నారంటే ఆన్సర్ రావట్లేదుగా. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ రావట్లేదండి.
సెకండ్ స్టేట్మెంట్కి వెళ్ళి చెక్ చేద్దాం. సెకండ్ స్టేట్మెంట్లో ద వన్ హూ ఫేసెస్ టీ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ అన్నారు. టీని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఆ పర్సన్ ఎలా ఉన్నారట, ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ అన్నారు. సో జీకి సెకండ్ లెఫ్ట్ లో ఉండాలి టీని ఫేస్ చేసే పర్సన్. సో ఉన్న అవైలబిలిటీ ఇచ్చేసాం. ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ జీ అండ్ జీ అన్నారు. ఇటు పక్క వెళ్ళడానికి లేదు కాబట్టి జీ అనే పర్సన్ ఇక్కడ కన్సిడర్ చేస్తున్నా. జీ డస్ నాట్ సిట్ అట్ ఎనీ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్, అంటే కంపల్సరీగా ఇక్కడ ఒక పర్సన్ రావాలండి. హెచ్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ జీ. జీకి హెచ్ అనే పర్సన్ నైబర్ గా ఉండాలి. ఇటు కానీ తీసుకోవడానికి ఛాన్స్ ఉన్నట్టుందిగా. జీ డస్ నాట్ సిట్ అట్ ఎనీ ఎక్స్ట్రీమ్ అయితే హెచ్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ జీ అన్నారు. సో ఇక్కడికి హెచ్ అనుకుంటున్నా. ఆర్ ఎల్స్ ఇంకో కండిషన్ లో జీ హెచ్ జే అని తీసుకుంటున్నా. 1 2 3లో టీ ఇక్కడ తీసుకుంటున్నా. సో 2 ఇండివిజువల్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అయితే రెండిట్లోని హెచ్ ఆపోజిట్ లో ఎవరున్నారో చెప్పలేం. సో 1 నుంచి ఆన్సర్ రావట్లేదు, 2 నుంచి ఆన్సర్ రావట్లేదు. 1 అండ్ 2ని కలిపితే ఆన్సర్ వస్తుందేమో చెక్ చేద్దాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ని తీసుకొచ్చి సెకండ్ దాంట్లో ఇన్సర్ట్ చేసి చూద్దాం. ద వన్ హూ ఫేసెస్ జే సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ అన్నారు. జేని ఫేస్ చేసే పర్సన్ యూకి సెకండ్ రైట్ లో ఉండాలి. జేని ఫేస్ చేసే పర్సన్ యూకి సెకండ్ రైట్. హెచ్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ జే అన్నారు. హెచ్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ జే. సో ఈ కండిషన్ లో ఫెయిల్ అయింది కాబట్టి ఇదే పాసిబిలిటీ కింద తీసుకుంటున్నా. నెక్స్ట్ కండిషన్ లో ఏమి ఇచ్చారు, టీ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ యూ. సో ఇక్కడితో అయిపోయింది. హెచ్ ని ఎవరు ఫేస్ చేస్తున్నారు అనేది 1 అండ్ 2ని క్లబ్ చేసినా కానీ ఆన్సర్ రావట్లేదు. సో యూజింగ్ నేదర్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ వీఆర్ ఏబుల్ టు ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ లో పాయింట్ సి ఇస్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏ అని ఇచ్చారు. మొత్తం చదివే కన్నా ఒకసారి స్టేట్మెంట్స్ లో అబ్జర్వ్ చేస్తే లాస్ట్ పాయింట్స్ లో చూడండి ఏమి ఇచ్చారో. పాయింట్ సి ఇస్ ఎగ్జాక్ట్లీ 14 meters అవే ఫ్రమ్ పాయింట్ బి. అవే అన్నప్పుడు డైరెక్షన్ చెప్పడానికి ఛాన్స్ లేదు. సెకండ్ దాంట్లో కూడా ఎంత ఇచ్చారు చూడండి, టువర్డ్స్ ద వెస్ట్ అని ఇచ్చారు. డిస్టెన్స్ గురించి ఇవ్వాల. సో 1 and 2 రెండు పనికిరావండి. నెదర్ ఆఫ్ దెమ్ ఆర్ యూస్ఫుల్. సో నెక్స్ట్ క్వశ్చన్ లో హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ సర్కిల్ వేర్ ఆల్ ద పీపుల్ ఆర్ ఫేసింగ్ ద సెంటర్ అని ఇచ్చారు. సో సర్కిల్ అరేంజ్మెంట్ ఇచ్చారు. సర్కిల్ అరేంజ్మెంట్ లో మొత్తం ఎంతమంది ఉన్నారు సర్కిల్లో కూర్చోబెట్టినట్లయితే హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ సిట్టింగ్ ఇన్ ద సర్కిల్ అని ఇచ్చారు. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కావాలి. సర్కిల్ అరేంజ్మెంట్ ఫస్ట్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ పాయింట్ లో పీ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ అని ఇచ్చారు. ఆల్ ద పర్సన్స్ ఆర్ ఫేసింగ్ ద సెంటర్. పీ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. క్యూకి సెకండ్ లెఫ్ట్ లో పి అనే పర్సన్ ఉన్నారు. అండ్ దెన్ ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ పి అండ్ జే. జే ఈస్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ క్యూ. అంటే ఇటు పక్క రావడానికి ఛాన్స్ లేదు. డెఫినెట్ గా అటే వెళ్ళాలి. బిట్వీన్ పి అండ్ జే దెర్ ఆర్ ఓన్లీ 2 persons అని ఇచ్చారు. సో ఇక్కడికి జే ఫిక్స్ అయిపోయారు. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ ఎస్ అండ్ ఆర్ అండి. ఎస్ కి ఆర్ కి మధ్యలో ఓన్లీ 1 person ఉండాలి అని కండిషన్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఎస్ అండ్ ఆర్ ని ఎక్కడ తీసుకున్నా సస్టైన్ అవుతుంది కండిషన్. అయితే దీని నుంచి మొత్తం ఎంతమంది ఉన్నారు కౌంట్ చేయాలంటే తెలియదు. ఫస్ట్ స్టేట్మెంట్ అలోన్ ఇస్ నాట్ సఫిషియంట్ అండి. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్దాం. ఆర్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ క్యూ అని ఇచ్చారు. సో సెకండ్ స్టేట్మెంట్ లో ఆర్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ క్యూ. ఆర్ అనే పర్సన్ ఎలా ఉన్నారంటే క్యూకి థర్డ్ రైట్ లో ఉన్నారు. సో 1 2 ఇక్కడికి ఆర్ అనే పర్సన్ ని తీసుకుంటున్నా. జే ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఆర్ అని ఇచ్చారు. ఎస్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జే. సో జే అనే పర్సన్ కి ఇమీడియట్ నేబర్ గా ఆర్ ఉండాలి. జేకి లెఫ్ట్ లో మళ్ళీ ఎస్ రావాలి. సో ఇక్కడికి జే తీసుకుంటున్నాను. జేకి లెఫ్ట్ లో ఎస్. ఇక్కడ జే తీసుకుంటే లెఫ్ట్ లో పెట్టడానికి లేదు కాబట్టి. సో ఇక్కడ కండిషన్ సెకండ్ కూడా అయిపోయింది. క్యూ నుంచి ఆర్ కి ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయొచ్చు కానీ ఆర్ నుంచి క్యూకి ఎంతమంది ఉన్నారో చెప్పలేం. సెకండ్ అలోన్ కూడా సరిపోవట్లేదు. సో 1 and 2ని క్లబ్ చేసి చూద్దాం ఆన్సర్ వస్తుందో లేదో చెక్ చేయండి. సో సెకండ్ స్టేట్మెంట్ లో ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకెళ్లి పెడదాం. ఏమని ఇచ్చారండి అక్కడ కండిషన్ లో పి సెట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ అన్నారు. క్యూకి సెకండ్ లెఫ్ట్ లో పి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాను. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ పి అండ్ జే. సో పికి జేకి మధ్యలో 2 members. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ని కౌంట్ చేయొచ్చు అనుకుంటుగా. సో ఎక్కడి నుంచి ఆన్సర్ వచ్చిందంటే యూజింగ్ బోత్ ద స్టేట్మెంట్స్ అండి 1 and 2. సో నెక్స్ట్ యూఆర్ హ్యావింగ్ అనదర్ పజిల్. ఏమి ఇచ్చారు డేటాలో అంటే there are 8 members of a family who are sitting on either sides of a rectangular dining table along its length in such a way that 4 people sit along the length of one side of the table and 4 people sit along the length of the other side of the table. There is an equal distance between adjacent persons. No member sits along the breadth of the table అని ఇచ్చారు. సో ఇదంతా మ్యాటర్ లో అర్థమైన పాయింట్ ఏంటి అంటే 2 parallel rows లో మనం 8 members ని కూర్చోపెట్టాలి. ఒక్కొక్క రోలో 4 members ని కూర్చోబెట్టాలి. రెక్టాంగిల్ లో ఏదైతే కండిషన్ ఇచ్చాడో రెక్టాంగిల్ లో ఈ సైడ్ ఎవరు కూర్చోరు, కూర్చున్న పర్సన్స్ ఎవరైనా ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఇలానే కూర్చుంటున్నారు అన్నారు. రెక్టాంగిల్ గీసే బదులు 2 parallel rows అనుకుని స్టార్ట్ చేద్దాం.
సో ఎవరెవరు ఇచ్చారు అంటే ద పర్సన్స్ ఫ్రమ్ జే టు ఎం ఎలా ఉన్నారట, దే ఆర్ ఫేసింగ్ నార్త్ అని ఇచ్చారు. సో పర్సన్స్ ఫ్రమ్ జే టు ఎం దే ఆర్ ఫేసింగ్ నార్త్ అండ్ ద పర్సన్స్ ఫ్రమ్ ఏ టు డి దే ఆర్ ఫేసింగ్ సౌత్ అని కండిషన్ ఇచ్చారండి. అడిషనల్ డేటాలో దేర్ ఫోర్ ఈచ్ మెంబర్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ద టేబుల్ ఫేసెస్ అనదర్ మెంబర్స్ అంటే ఆపోజిట్ టు ఈచ్ అదర్ కూర్చున్నారు. కండిషన్స్ లోకి వెళ్తే బి ఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ఆల్ ద అదర్ మెంబర్స్ ఆర్ రిలేటెడ్ టు బి ఇన్ సమ్ వే ఆర్ ద అదర్ వే అని ఇచ్చారు. సో మొత్తం మీద ఏంటంటే బ్లడ్ రిలేషన్ ఓరియంటెడ్ ప్రాబ్లం అని కూడా అర్థం అవ్వాలి. ఎందుకంటే బి అనే పర్సన్ ఫ్యామిలీ అందరికీ హెడ్, ప్రతి ఒక్కళ్ళు బికి ఏదో రకంగా రిలేట్ అవుతారని ఇచ్చారు. కండిషన్ లో ఫస్ట్ పాయింట్ అండి, బి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ అంటే పర్సన్స్ అందరూ సౌత్ ఫేసింగ్ కదా, బి ఎలా ఉన్నారట సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. సో ఏ కి సెకండ్ లెఫ్ట్ లో వచ్చే పర్సన్ బి అవుతున్నారు. అయితే మనం తీసుకొచ్చే రిలేషన్ బి నుంచే కాబట్టి బిని సర్కిల్ చేసి పెట్టుకున్నాం, బికి రిలేషన్ ఇవ్వకూడదు. నెక్స్ట్ పాయింట్ ఈస్ బీస్ వైఫ్ ఫేసెస్ వన్ ఆఫ్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఏ అన్నారు. ఏకి నైబర్ గా వచ్చే పర్సన్ లో ఒక పర్సన్ వైఫ్ అవుతారు అన్నారు. సో ఇక్కడికి వైఫ్ అనుకుంటున్నాను, ఇటు పక్క ప్లేస్ లో వైఫ్ ని తీసుకోవట్లేదు ఎందుకంటే కండిషన్ నెక్స్ట్ లో ఫెయిల్ అయిపోతుంది. ఏం ఇచ్చాడు అక్కడ కండిషన్ లో అంటే కే సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బీస్ వైఫ్, వీళ్ళ వైఫ్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో కే ఉండాలి. అదే వైఫ్ ఇక్కడ తీసుకుంటే 4 మెంబర్స్ ఎక్సీడ్ అయిపోయి వెళ్ళిపోతుంది కాబట్టి కండిషన్ తీసుకోలేదు. నెక్స్ట్ పాయింట్ కి రండి, ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ కే అండ్ ఎం అన్నారు. కే కి ఎం కి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్. సో ఇక్కడతో కండిషన్ క్లియర్ గా ఉంది, తీసేసుకుంటున్నాం. నెక్స్ట్ కండిషన్ కి రండి, ద వన్ హూ ఫేసెస్ ఎం సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బీస్ సిస్టర్ అని ఇచ్చారు. సో ఇక్కడ చెప్పిన పాయింట్ ఏంటి అంటే the one whose faces M sits to the immediate left of B's sister అన్నారు. M ని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఆ పర్సన్ ఎలా ఉండాలంటే బి వాళ్ళ సిస్టర్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉండాలి అన్నారు. సో ఇక్కడికి వచ్చే పర్సన్ సిస్టర్ ఆఫ్ బి అవుతారండి. సో అక్కడతో క్లియర్. నెక్స్ట్ పాయింట్ కి రండి, ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ సిస్టర్ అండ్ గ్రాండ్ సన్ అన్నారు. సిస్టర్ కి గ్రాండ్ సన్ కి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్ ఉండాలి. సో ఇక్కడికి గ్రాండ్ సన్ అనుకుంటున్నాం. సో ఇక్కడికి గ్రాండ్ సన్. సో అయితే ఇటే తీసుకోవాలంటే ఇంకో పాసిబిలిటీ కూడా వస్తుందిగా. సో సెకండ్ పాసిబిలిటీకి వెళ్దాం. సెకండ్ పాసిబిలిటీలో ఏ అనుకుంటున్నాను. సో సెకండ్ పాసిబిలిటీలో ఏ అనుకుని స్టార్ట్ చేస్తున్నానండి. ఏ స్పేస్ బి. సో ఇక్కడికి వచ్చే పర్సన్ సిస్టర్ అనుకుంటున్నాను. సిస్టర్ కి గ్రాండ్ సన్ కి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్, ఇక్కడికి గ్రాండ్ సన్ వస్తారు. సో ఏ కి ఆపోజిట్ లో ఉన్న పర్సన్ కే స్పేస్ అండ్ ఎం. సో ఈ పర్సన్ ఎవరు అంటే షీ ఈస్ ద వైఫ్ ఆఫ్ బి అవుతారు. సో సెకండ్ పాసిబిలిటీ అరైజ్ అయింది, సెకండ్ పాసిబిలిటీ తీసుకుంటున్నా. సో నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చారు అంటే, సో ద నెక్స్ట్ కండిషన్ ఎల్ ఫేసెస్ బీస్ గ్రాండ్ సన్ అని ఇచ్చారు. సో ఎల్ అనే పర్సన్ ఎలా ఉన్నారంటే హీ ఈస్ ఫేసింగ్ గ్రాండ్ సన్. సో ఎల్ ఈస్ ఫేసింగ్ ద గ్రాండ్ సన్. జే డస్ నాట్ ఫేస్ డి అని ఇచ్చారు. సో జే అనే పర్సన్ ని ఫేస్ చేయకూడదు అన్నారు. సో జే అనే పర్సన్ రిమైనింగ్ పర్సన్. సో జేకి ఆపోజిట్ లో డి రాకూడదు, అంటే డి అనే పర్సన్ ఇక్కడ వస్తారు. సో జే అనే పర్సన్ దగ్గర డి రాకూడదు. సో లాస్ట్ ప్లేస్ లో రిమైనింగ్ పర్సన్ సి. సో రిమైనింగ్ పర్సన్ సి అండి. ద నెక్స్ట్ కండిషన్ ఇస్ బీస్ బ్రదర్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ బీస్ సన్ అని ఇచ్చారు. సో అక్కడ పాయింట్ ఏంటి అంటే బ్రదర్ సన్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్ ఉండాలి. సో బీస్ బ్రదర్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ బీస్ సన్ అన్నారు. సన్ కి ఇమీడియట్ రైట్ లో వచ్చే పర్సన్ బ్రదర్ అవ్వాలి. బీస్ బ్రదర్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ సన్. సన్ కి ఇమీడియట్ రైట్ లో వచ్చే పర్సన్ బ్రదర్. సేమ్ కండిషన్ అప్లై చేస్తే ఎం కి ఎల్ కి అదే కండిషన్ ఇవ్వాలండి, సన్ అండ్ బ్రదర్. సో ఇక్కడితో ఈ కండిషన్ అయిపోయింది. బీస్ బ్రదర్ ఫేసెస్ బీస్ గ్రాండ్ డాటర్ అన్నారు. బ్రదర్ కి ఆపోజిట్ లో వచ్చే పర్సన్ గ్రాండ్ డాటర్ అవ్వాలి. మరి అదే కండిషన్ ఇక్కడ అప్లై చేయాలి అంటే ఆల్రెడీ గ్రాండ్ సన్ ఉన్నారు. సో దిస్ ఈస్ ఎ ఫెయిల్యూర్ కండిషన్ అండి. ఇదే మన ఫైనల్ ఆన్సర్. సో లాస్ట్ పాయింట్ కి రండి, ఏమి ఇచ్చారో జేస్ డాటర్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ కే అన్నారు. కే కి సెకండ్ రైట్ లో వచ్చే పర్సన్ ఎవరు అంటే డాటర్ అవుతారు అని కండిషన్ అండి. సో ఇక్కడితో రిలేషన్ అంతా అయిపోయింది అనుకుంటా. దీని నుంచి ఒకసారి బ్లడ్ రిలేషన్ రాసుకుందాం చూడండి. సో బి అనే పర్సన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసిన ఫ్యామిలీ. సో బి అనే పర్సన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే బి అనే పర్సన్ కి వైఫ్ ఉన్నారు అని ఇచ్చారు. సో వైఫ్ ఆఫ్ బి ఎవరు అంటే జే ఇస్ ద వైఫ్ ఆఫ్ బి అవుతారు. అండ్ దెన్ బి హ్యాస్ ఏ బ్రదర్. బ్రదర్ ఎవరు అంటే ఇట్ ఈస్ కే అండి. అండ్ దెన్ సిస్టర్ ఉన్నారా అంటే సి అనే పర్సన్ ఇస్ ద సిస్టర్ అవుతారు. అండ్ దెన్ బి ఈస్ హ్యావింగ్ వన్ డాటర్ అండ్ సన్ అని ఇచ్చారు. సన్ ఎవరు అంటే ఎల్ ఈస్ ద సన్ అండ్
డాటర్ ఎవరు అవుతున్నారండి? ఎమ్ ఈస్ ద డాటర్ అని ఇచ్చారు. సో అడిషనల్ డేటాలో గ్రాండ్ సన్ గ్రాండ్ డాటర్ కూడా ఉన్నారని ఇచ్చారు. సో ఎవరు అన్నది తెలియదు కాబట్టి ఊరికే రాసుకుందామండి. గ్రాండ్ సన్ లో డి అండ్ ఏ కింద తీసుకుంటున్నాను. సో గ్రాండ్ సన్ అండ్ గ్రాండ్ డాటర్ అనుకుని స్టార్ట్ చేసిన. గ్రాండ్ సన్ గ్రాండ్ డాటర్. ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్దామండి. ఫస్ట్ క్వశ్చన్కి రండి, ఏమి ఇచ్చారు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ బి అని ఇచ్చారు. బి వాళ్ళ గ్రాండ్ డాటర్ కు ఆపోజిట్ లో ఎవరున్నారు అంటే కే అనే పర్సన్ ఉన్నారు. ఫస్ట్ ఆప్షన్ అండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బీస్ వైఫ్ అన్నారు. బి వాళ్ళ వైఫ్ కు ఆపోజిట్ లో ఉన్న పర్సన్ సి గాని బి సిస్టర్ గాని అవ్వాలి. ఆన్సర్ ఇస్ ఫిఫ్త్ ఆప్షన్ అండి. హౌ ఈస్ ఎం రిలేటెడ్ టు సి అని ఇచ్చారు. సి అనే పర్సన్ ఎం ని పిలవాలి అంటే నీస్ అవుతారు కదా. ఇట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ డెఫినెట్లీ ట్రూ యాజ్ పర్ ద గివెన్ అరేంజ్మెంట్ అన్నారు. కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్ అడుగుతున్నారు. జే సిట్స్ అట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ కాదు కదా. సి ఇస్ ద సిస్టర్ ఆఫ్ కే అన్నారు. ట్రూ కదా. ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్ అండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద సన్ ఆఫ్ బి అన్నారు. బి సన్ ఎల్ అవుతారు. ఇట్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్. అండ్ దెన్ క్రిటికల్ పార్ట్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు చూడండి. After a 4-month long survey conducted on 250 people to test whether Gryolime can be used as a cure for baldness, it was concluded that Gryolime cannot be used to treat baldness because 2% of the participants reported a few negative impacts అని ఇచ్చారు. సో ఏం జరిగిందంటే 4 months పాటు ఒక సర్వే చేశారు 250 మెంబర్స్ మీద. ఒక డ్రగ్ ని తీసుకొచ్చి బాల్నెస్ కి క్యూర్ చేస్తుందా లేదా అని టెస్ట్ చేశారు. చేసిన తర్వాత 2% మాత్రమే నెగిటివ్ ఇంపాక్ట్స్ వచ్చాయన్నారు. సో దీన్ని యూజ్ చేయడానికి లేదు అని చెప్పారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇఫ్ టేకెన్ టు బి ట్రూ వీకెన్స్ ద గివెన్ కంక్లూషన్ అన్నారు. ఇచ్చిన దాని కనుక ట్రూ అనుకున్నట్లయితే వీక్ చేసేటటువంటి ఆర్గ్యుమెంట్ ఎక్కడుందన్నారు. 18% ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ద సర్వే రిపోర్టెడ్ ఇచ్చింగ్ ఇన్ దర్ స్కాల్ప్ అండ్ ఫేస్ ఆఫ్టర్ యూజింగ్ గ్రయోలైమ్ అని ఇచ్చారు. సో ఇచ్చింగ్ సర్వేస్ గురించి చెప్పలేదు. 18% ఆఫ్ ద పార్టిసిపెంట్స్ గురించి మాట్లాడలేదు. పాయింట్ డీవియేట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ పనికిరాదండి. సెకండ్ ఆప్షన్ చెక్ చేయండి. గ్రయోలైమ్ హ్యాస్ ఫాస్టర్ ఎఫెక్ట్ ఆన్ పీపుల్ బిలో ద ఏజ్ ఆఫ్ 35 years యాజ్ కంపేర్ టు ద పీపుల్ ఆఫ్ ఓల్డర్ ఏజ్ అని ఇచ్చారు. సో నెగటివ్ సెన్స్ లో వచ్చే పాయింట్ కనుక తీసుకుంటే ఇది అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇంకా ఏమైనా ఉన్నాయేమో ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఈవెన్ ఆఫ్టర్ 2 months ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద సర్వే మెనీ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ద సర్వే రిపోర్టెడ్ దట్ దెర్ వాస్ నో చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ దేర్ హెయిర్ ఫాల్ అన్నారు. పాజిటివ్ పాయింట్. మనకు కావాల్సిన వీకెండ్స్ కదా. సో ఇది కాదండి. ఫోర్త్ చూడండి. In the first 3-4 weeks after using Gryolime, the hair growth was only 3% faster as compared to the before అన్నారు. ఇది కూడా పాజిటివ్. The participants who reported negative impacts were on heavy dosage of Insilia, which when mixed with Gryolime causes heavy sweating and palpitation అన్నారు. ఇది కూడా పాజిటివే. అంటే కంపేర్ చేసినప్పుడు సెకండ్ ఆప్షన్ తప్పనించి మిగిలినవి ఏవి వీక్ అవ్వట్లేదండి. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ 2. సో నెక్స్ట్ క్వశ్చన్ లో we have a puzzle అండి. సో ఏమిచ్చారంటే దెర్ ఆర్ 8 persons who are sitting around a circular table with equal distance అని ఇచ్చారు. కండిషన్ is given that all the persons are facing away from the circle అండి. అడిషనల్ డేటాలో ఈచ్ వన్ ఆఫ్ దెమ్ వర్క్స్ ఫర్ ఎ డిఫరెంట్ కంపెనీ. సో 8 members కి సర్కిల్ అరేంజ్మెంట్ ఇవ్వాలి అండ్ ఆల్ ద పర్సన్స్ ఆర్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. అడిషనల్లీ ఈచ్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్. సో అక్కడ వరకు అరేంజ్ చేసి వదులుదాము. సో 8 members కి సర్కిల్ అరేంజ్మెంట్ ఇస్తున్నాను అండ్ ఆల్ ద పర్సన్స్ ఆర్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. సో ఇక్కడతో కండిషన్ క్లియర్ కదా. సో సెకండ్ పాసిబిలిటీ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సెకండ్ పాసిబిలిటీ కూడా తీసుకుంటున్నాం. సో ఈ పాసిబిలిటీకి మనకి ఎన్ని వస్తున్నాయండి? మొత్తం డేటాలో చేస్తే 4 to 5 పాసిబిలిటీస్ వస్తున్నాయి. వాళ్ళ పజిల్స్ అన్ని అలాగే ఉన్నాయండి. పాసిబిలిటీస్ రేంజ్ ఎక్కువ ఉన్నాయి. సో కండిషన్స్ లోకి వెళ్తే ఒక పాయింట్ ఇచ్చారు చూడండి. దెర్ ఆర్ 4 couples ఇన్ ద గ్రూప్. ఈచ్ మ్యాన్ ఇన్ ద గ్రూప్ ఇస్ సిట్టింగ్ బిసైడ్స్ హిస్ వైఫ్ అని ఇచ్చారు. మొత్తం 8 members లో 4 couples ఉన్నారు. సో 4 into 2 8 members. అయితే ప్రతి మ్యాన్ ఎలా ఉన్నారట, వాళ్ళ వైఫ్ కి పక్క పక్కనే కూర్చున్నారన్నారు. సో అంటే కపుల్స్ అందరూ పేర్డ్ గా కూర్చున్నారని కండిషన్ అండి. సో ఫస్ట్ పాయింట్కి వెళ్దాము. సెకండ్ స్టాండ్జా నుంచి స్టార్ట్ అయిన కండిషన్స్ లోకి వెళ్తున్నా. ఆర్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే అన్నారు. కే కి సెకండ్ లెఫ్ట్ లో వచ్చే పర్సన్ ఆర్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన ఆర్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే. కే కి సెకండ్ లెఫ్ట్ లో ఆర్ అనే పర్సన్ రావాలి. తీసుకుంటున్నా. ఓన్లీ 4 people సిట్ బిట్వీన్ ఆర్ అండ్ ద వన్ హూ వర్క్స్ ఫర్ ఎల్ఐసి అన్నారు.
ఆర్కి ఎల్ఐసికి మధ్యలో 4 మెంబర్స్ ఉండాలి. సో ఆర్ అనే పర్సన్ ఇక్కడ ఉన్నారు. సో 1 2 3 4 ఇక్కడికి ఎల్ఐసి తీసుకోవచ్చుగా. సో ఇది కాకుండా ఇంకో పాసిబిలిటీ తీసుకోవచ్చు కదా. సెకండ్ పాసిబిలిటీ వస్తుంది, ఇక్కడికి వెళ్తున్నానండి. సెకండ్ పాసిబిలిటీ ఆర్ ఇక్కడ అనుకుంటున్నా. 1 2 3 4 ఇక్కడికి ఎల్ఐసిని తీసుకుంటున్నా. సెకండ్ కండిషన్ ప్రకారం తీసుకుంటున్నా. నెక్స్ట్ పాయింట్కి రండి, ఏమి ఇచ్చారో. నెక్స్ట్ కండిషన్లో ఏమి ఇచ్చారు? ద వన్ హూ వర్క్స్ ఫర్ రిలయన్స్ ఇస్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ద వన్ హూ వర్క్స్ ఫర్ ఎల్ఐసి అని ఇచ్చారు. సో రిలయన్స్ అండ్ ఎల్ఐసి ఎలా ఉన్నారట? దే ఆర్ ఇమీడియట్ నేబర్స్ ఆఫ్ ఈచ్ అదర్ అని ఇచ్చారు. సో ఇక్కడికి ఎల్ఐసి వచ్చింది. రిలయన్స్ని ఎక్కడెక్కడ తీసుకోవచ్చండి? ఇక్కడికి రిలయన్స్ని తీసుకోవచ్చు. ఇందులోంచి మళ్ళీ ఇంకో పాసిబిలిటీ వస్తుంది, రిలయన్స్ని ఇటు పక్క తీసుకోవడానికి. అన్ని పాసిబిలిటీస్ మనం చూపించలేం కదా, విచ్ ఇస్ అ ఫెయిల్యూర్ కేస్ అండి, నేను చూపించట్లేదు. సో ఎల్ఐసి ఇక్కడ ఉంది. రిలయన్స్ ఇటు పక్కన తీసుకోవచ్చు లేదా కే కన్నా అప్లై చేయొచ్చు. సో ఇక్కడికి మనకి 4 పాసిబిలిటీస్ వచ్చినాయి. నేను 2 పాసిబిలిటీస్ మీకు చూపిస్తున్నాను. ఇన్ అడిషనల్ టు దిస్ ఇంకో 2 పాసిబిలిటీస్ వస్తే మీరు ట్రై చేయండి. ద హస్బెండ్ ఆఫ్ ద వన్ హూ వర్క్స్ ఫర్ రిలయన్స్ వర్క్స్ ఫర్ అమెజాన్ అని ఇచ్చారు. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారని చెప్పారు స్టార్టింగ్ లో? బిసైడ్స్ టు ఈచ్ అదర్ ఉండాలి అని కండిషన్. సో ఇప్పుడు చెప్పిన పాయింట్ లో ద హస్బెండ్ ఆఫ్ ద వన్ హూ వర్క్స్ ఫర్ రిలయన్స్ వర్క్స్ ఫర్ అమెజాన్ అని ఇచ్చారు. రిలయన్స్ లో వర్క్ చేసే వాళ్ళ హస్బెండ్ అమెజాన్ లో వర్క్ చేయాలి అన్నారు. సో రిలయన్స్ లో వర్క్ చేసే వాళ్ళ హస్బెండ్ అమెజాన్ లో ఉండాలి. సో వీళ్ళిద్దరూ కపుల్స్ అవుతారు కదా. సో సేమ్ పాయింట్ ఇక్కడ అప్లై చేసిన. రిలయన్స్ లో వర్క్ చేసే వాళ్ళ హస్బెండ్ అమెజాన్ లో వర్క్ చేయాలి. సో ఇక్కడికి వీళ్ళిద్దరూ కపుల్స్ అవుతారండి. నెక్స్ట్ పాయింట్, ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ అమెజాన్ అండ్ పి అని ఇచ్చారు. అమెజాన్ కి పీకి మధ్యలో 3 మెంబర్స్. 8 మెంబర్స్ అరేంజ్మెంట్ లో 3 మెంబర్స్ ఉన్నారు అంటే ఆపోజిట్ టు ఈచ్ అదర్ కూర్చోవాలి కాబట్టి ఆపోజిట్ లో కూర్చోపెట్టేసా. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తున్నాను. అమెజాన్ అండ్ పి అండి. సో నెక్స్ట్ కండిషన్ లో జే సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పి అని ఇచ్చారు. సో జే అనే పర్సన్ ఎలా ఉన్నారంటే జే ఈస్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పి. పికి సెకండ్ రైట్ లో జే అనే పర్సన్ రావాలి. సో పికి సెకండ్ రైట్ లో జే అనే పర్సన్. అండ్ దెన్ ద వన్ హూ వర్క్స్ ఫర్ మైక్రోసాఫ్ట్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ జే అన్నారు. జేకి థర్డ్ రైట్ లో వచ్చే పర్సన్ మైక్రోసాఫ్ట్ లో వర్క్ చేయాలి. సో 1 2 3 ఇక్కడికి మైక్రోసాఫ్ట్ అండి. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తే 1 2 3 ఇక్కడికి మైక్రోసాఫ్ట్ రావట్లేదుగా. సో ఇది ఒక ఫెయిల్యూర్ కేస్ అండి. ఇలా మీరు తీసుకున్న పాసిబిలిటీస్ అన్ని ఫెయిల్ అవుతూ వస్తాయి. మెయిన్ ఇదే కదా మన ఆన్సర్. డెవలప్ చేద్దాం చూడండి. ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ మైక్రోసాఫ్ట్ అండ్ క్యూ అన్నారు. క్యూ కి మైక్రోసాఫ్ట్ కి మధ్యలో ఓన్లీ 1 పర్సన్ ఉండాలి. సో మైక్రోసాఫ్ట్ ఇక్కడ ఉన్నారు. క్యూ తీసుకోవడానికి ఛాన్స్ రిలయన్సేగా. సో రిలయన్స్ అనే పర్సన్ దగ్గర క్యూని తీసుకొచ్చి అలాట్ చేశాను. ద నెక్స్ట్ కండిషన్ అండి, ద వన్ హూ వర్క్స్ ఓన్లీ 2 పీపుల్ వర్క్ బిట్వీన్ క్యూ అండ్ ఎం అన్నారు. క్యూ కి ఎం కి మధ్యలో 2 మెంబర్స్. సో 1 and 2 కండిషన్ లో ఎం ని ఇక్కడ పెట్టడానికి లేదు. సో 1 and 2 కండిషన్ లో ఎం ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేశాను. నెక్స్ట్ కండిషన్ ఇస్ ద వన్ హూ వర్క్స్ ఫర్ ఫ్లిప్కార్ట్ ఇస్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఎం అన్నారు. ఎంకి ఒక నైబర్ గా ఫ్లిప్కార్ట్ రావాలి. సో అక్కడ కుదరట్లేదు కాబట్టి కే అనే పర్సన్ దగ్గరికి మనం ఫ్లిప్కార్ట్ ని అలొకేట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ కండిషన్ లో ఎస్ ఇస్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ క్యూ అన్నారు. క్యూ కి నైబర్ గా ఎస్ రాకూడదు, అంటే ఈ ప్లేస్ లో ఎస్ ని పెట్టకూడదు, అంటే డెఫినెట్ గా ఎస్ ఇక్కడేగా వస్తారు. సో మిగిలిపోయింది ఒక్క ప్లేసే కదా. సో ఎస్ ని మనం అక్కడ అలొకేట్ చేసాం. నెక్స్ట్ కండిషన్ లోకి రండి. ద వైఫ్ ఆఫ్ ఆర్ వర్క్స్ ఫర్ ఓఎన్జీసీ అని ఇచ్చారు. ఆర్ వాళ్ళ వైఫ్ ఎలా ఉన్నారట? ఓఎన్జీసీలో వర్క్ చేస్తారు అన్నారు. సో ఇక్కడ ఆర్ వాళ్ళ వైఫ్ ఎక్కడ వర్క్ చేస్తారు అంటే ఓఎన్జీసీలో వర్క్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ ఇస్ ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ ద వైఫ్ ఆఫ్ ఆర్ అండ్ ద వన్ హూ వర్క్స్ ఫర్ సిప్లా అని ఇచ్చారు. ఆర్ వాళ్ళ వైఫ్ కి సిప్లాకి మధ్యలో ఒక్క పర్సనే ఉండాలి అని కండిషన్ అండి. సో ఆర్ వాళ్ళ వైఫ్ అంటే ఈవిడే కదా. ఈ పర్సన్ కిను సిప్లాకి మధ్యలో 1 పర్సన్ అన్నారు. సో ఇక్కడికి సిప్లా అనే కంపెనీని తీసుకుంటున్నాం. వన్ ఆఫ్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ క్యూ ఇస్ ఎ ఫీమేల్ అన్నారు. క్యూ ఒక ఇమీడియట్ నైబర్ ఎవరో ఒకళ్ళు ఫీమేల్ అవ్వాలి. సో ఇటు పక్క పాజిటివ్ వచ్చారు. సో జే అనే పర్సన్ ఫీమేల్ అవుతారు. సో వీళ్ళిద్దరు కపుల్స్ అవ్వాలిగా. సో వీళ్ళిద్దరు కపుల్స్ అండి. కపుల్స్ పక్క పక్కనే కూర్చుంటున్నారు కదా. సో నెక్స్ట్ కండిషన్ లో కే ఇస్ నాట్ ఏ మేల్ అన్నారు. సో కే మేల్ కాదు అంటే కే ఫీమేల్ అవ్వాలి, పి పాజిటివ్ అవ్వాలి. సో ఇప్పుడు పేరింగ్స్ తీసుకుందాం చూడండి. సో ఫస్ట్ పేర్ ఎవరు అంటే వీళ్ళిద్దరు కపుల్స్ అవుతారు. అండ్ వీళ్ళిద్దరు కపుల్స్ అండి. దీస్ 2 పర్సన్స్ ఆర్ కపుల్స్, దీస్ 2 పర్సన్స్ ఆర్ కపుల్స్. అయితే ఎం జెండర్ ఫీమేల్ అంటే ఆర్ జెండర్ ఏమవ్వాలి? మేల్ పర్సన్ అవ్వాలి. ఇప్పుడు మనకి కంపెనీస్ లో ఆగిపోయిన 8th కంపెనీ నేమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఎస్కి అలొకేట్ చేయాలి.
ఐటీసీ ఆగిపోయిందిగా, సో ఐటీసీని తీసుకొచ్చి ఇక్కడ అలొకేట్ చేస్తున్నా. ఇప్పుడు మనకి పర్సన్స్లో ఆగిపోయిన పర్సన్ని చెక్ చేయండి, ఎవరు ఆగిపోయారో. సో డేటాలో ఆగిపోయిన 8th పర్సన్ చెక్ చేద్దాం. ఎవరు ఆగిపోయారండి డేటాలో? జేకేఎల్ అని ఇచ్చారు. సో జే వచ్చారు, కే వచ్చారు, ఎల్ అనే పర్సన్ రాలేదుగా, సో ఎల్ అనే పర్సన్ తీసుకొచ్చి ఇక్కడ రాస్తున్నా. ఎల్ ఈస్ ఫర్ అమెజాన్ అండి. సో క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్కి రండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్స్ ఫర్ ఐటీసీ అన్నారు. ఐటీసీకి వర్క్ చేసే పర్సన్ ఎస్ అవుతారు. ఇచ్చిన ఆప్షన్లో 5th ఆప్షన్ సరిపోతుంది. ఆన్సర్ ఈస్ 5th ఆప్షన్ అండి. Who sits exactly between J and the one who works for Amazon when counted from the left of J అన్నారు. J నుంచి లెఫ్ట్ వరకు L వరకు కౌంట్ చేస్తే మధ్యలో ఎవరున్నారంటే Q అనే పర్సన్ ఉన్నారు. సెకండ్ ఆప్షన్ అండి. హూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ M అన్నారు. M కి సెకండ్ రైట్ లో వచ్చే పర్సన్ ఎవరవుతారు? ఇటుపక్క కదా కౌంట్ చేయాలి. సిప్లా అవుతారండి, P అనే పర్సన్. సో ఆన్సర్ ఈస్ ద వన్ హూ వర్క్స్ ఫర్ సిప్లా, ఆప్షన్ నెంబర్ 4 అండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ మ్యారీడ్ టు కే అన్నారు. కే కి మ్యారేజ్ అయిన పర్సన్ ఎవరు అంటే పి అనే పర్సన్ కదా, సెకండ్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ యాజ్ పర్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అన్నారు. నాట్ ట్రూ అంటే ఫాల్స్ కావాలి. ఓన్లీ 3 పర్సన్స్ సిట్ బిట్వీన్ కే అండ్ క్యూ. కేకి క్యూకి మధ్యలో 3 మెంబర్సే ఉన్నారు. ట్రూ కదా, మనకు కావాల్సింది ఫాల్స్ స్టేట్మెంట్. ఎల్ వర్క్స్ ఫర్ రిలయన్స్ అన్నారు. ఫాల్స్ కదా. ఎం సిట్స్ అయితే ఎల్ వర్క్స్ ఫర్ రిలయన్స్ కాదు కదా, సో ఫాల్స్. మనకు కావాల్సింది ఫాల్సే కాబట్టి ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి క్రిటికల్ పార్ట్ నుంచి ఇచ్చిన క్వశ్చన్ అండి. ఒకసారి డేటా చూడండి ఏమి ఇచ్చారో. సో ఇన్స్టెడ్ ఆఫ్ లాంచింగ్ H9 varieties, ఏమి ఇచ్చారండి? ఇన్స్టెడ్ ఆఫ్ లాంచింగ్ H9 varieties of laptops as suggested by the technical head, we are launching the basic L3 and L4 models of laptops as the majority of customers prefer better performance over good looks. There is no other way of revival of the company at present, CEO of the company. సో ఏం చేస్తున్నారట, దాని బదులు బేసిక్ మోడల్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి దాని పర్ఫార్మెన్స్ ని ఎక్కువ చేస్తున్నారు కాబట్టి దాన్నే ఎక్కువ లాంచ్ చేయాలని డెసిషన్కి వచ్చారని ఒక సిఇఓ మాట్లాడారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కెనాట్ బి ఇన్ఫర్డ్ అన్నారు. దాని నుంచి చెప్పలేనటువంటి స్టేట్మెంట్ అడుగుతున్నారు. సో L3 and L4 models of laptops lack in respect of looks when compared to the H9 model. అంటే లేవు కాబట్టేగా లాంచ్ చేయాలనుకుంటున్నారు. సో ఫస్ట్ ఇది కరెక్టే. కావాల్సింది కెనాట్ బి ఇన్ఫర్డ్ అన్నారు, అంటే ఫాల్స్ అవ్వాలి. ద పర్ఫార్మెన్స్ ఆఫ్ L3 and L4 మోడల్స్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఇస్ బెటర్ దాన్ H9 వెరైటీ ఆఫ్ ల్యాప్టాప్స్. పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే దాని యాక్టివిటీ బాగుందనేగా. సో సెకండ్ది కూడా ట్రూ. మనకు కావాల్సింది ఫాల్స్ అండి. ద సెట్ కంపెనీ స్ట్రగ్లింగ్ ఎట్ ప్రెసెంట్ టు పర్ఫార్మ్ ఎట్ పార్ విత్ ద మేనేజ్మెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ అన్నారు. వాళ్ళు ట్రై చేసేది కస్టమర్స్ కోసం కానీ మేనేజ్మెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ గురించి కాదు. థర్డ్ వన్లో ఫ్లా ఉందండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3. సో ఇంకో క్వశ్చన్ ఇచ్చారు. క్వశ్చన్ వచ్చేసి క్రిటికల్ పార్ట్ నుంచి ఇచ్చారు. పాండు, ఏ ఫార్మర్ బై ప్రొఫెషన్, హ్యాస్ డిసైడెడ్ టు గ్రో క్రాప్ Y in his farm this year instead of growing crop A, while most farmers in the state are growing crop A, despite being advised otherwise. Pandu has stuck to his decision, and many senior farmers have been regularly stating that Pandu will only make losses as a result of this decision, as there is no hope for profit and nature. సో ఎవరి గురించి మాట్లాడారు క్వశ్చన్ మొత్తంలో అంటే పాండు అనే పర్సన్ గురించి ఇచ్చారు డేటా. ఏమని ఇచ్చారండి అక్కడ అంటే ఆయన బై ప్రొఫెషన్ ఆయన ఫార్మర్. అయితే ఆయన ఏం చేశారట, ఈ ఇయర్లో క్రాప్ వైని బదులు క్రాప్ ఏని తీసుకుంటున్నారు. ఇది తీసుకోవటం వల్ల వాళ్ళకి లాస్ ఉంటుంది కానీ ఎట్లాంటి హోప్ ఉండదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ని పాస్ చేశారు. Which of the following, if considered true, weakens the statements of the senior farmers that Pandu will only make losses as a result of this decision, as there is no hope for profit to some extent అన్నారు. వీక్ అయ్యేటటువంటి స్టేట్మెంట్ అడుగుతున్నారండి. Crop A as against crop Y is less infested by pests. As a result, it requires less amount of pesticides and is easier to store and transport from one place to another. సో లాస్ అవుతుంది అన్నదానికి అగెయిన్స్ట్గా చెప్పాల్సిన స్టేట్మెంట్ అంటే మనకు కావాల్సింది పాజిటివ్ స్టేట్మెంట్ కావాలి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్లో క్రాప్ ఏని సపోర్ట్ చేసేటట్టు మాట్లాడుంది. అంటే ఏం జరుగుతుంది, తక్కువ మందుకు వాడాలి, అట్ ద సేమ్ టైం తక్కువ వాటర్ కావాలి, స్టోరేజ్ కూడా ఈక్వల్గా ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే పాజిటివ్ లైన్ అనమాట. లాస్ అవుతుంది అన్నదానికి అగెయిన్స్ట్గా ఉండాలి అంటే
వాడు చేసే యాక్టివిటీని సపోర్ట్ చేయాలి. అలాంటి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్‌లోనే ఉంది కదా! ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ వచ్చిన దాంట్లో ఇంకో క్వెషన్ ఇచ్చారు క్రిటికల్ పార్ట్ నుంచి. పీపుల్ హూ స్కోర్ హై ఆన్ కార్డియో రెస్పిరేటరీ ఫిట్నెస్ టెస్ట్ హ్యావ్ వెరీ లో ఛాన్సెస్ ఆఫ్ డెవలపింగ్ హార్ట్ డిసీజెస్ అండ్ ఆస్థమా. మోర్ ఓవర్ దేర్ లైక్హుడ్ likelihood to live longer has also increases అని ఇచ్చారు. సో ఏమిచ్చారు, సిఆర్ఎఫ్ టెస్ట్ ఏదైతే ఉందో దాని మీద హై గనక ఉన్నట్లయితే సో వాళ్ళకి హార్ట్ డిసీజెస్, ఆస్తమా రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఎక్కువ కాలం బతకడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయని ఇచ్చారు. ఇఫ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఇస్ టేకెన్ టు బి ట్రూ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. పైన చెప్పింది కనుక నిజం అనుకున్నట్లయితే ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది దాని నుంచి ఎజ్యూమ్ చేయొచ్చు అని అడుగుతున్నారండి. CRF once administered on a person reduces the probability to develop heart disease in future అన్నారు. CRF తీసుకోవడం వల్ల హార్ట్ డిసీజ్ వస్తుంది అనేది ఫాల్స్ కదా. సో ఫస్ట్ వన్ తీసేయండి. A higher score on CRF implies that the normal age of the test maker will be above 70 years అన్నారు. అలా ఏం చెప్పలేదు, లాంగ్ ఉంటారు అన్నారు కానీ నార్మల్ ఏజ్ గురించి మాట్లాడలేదు. థర్డ్ దానికి రండి. నో అదర్ టెస్ట్ అప్రోప్రియేట్లీ మెజర్స్ ద హార్ట్ రేట్ అండ్ రెస్పిరేటరీ ప్రాసెస్ అదర్ దాన్ సిఆర్ఎఫ్ అన్నారు. సిఆర్ఎఫ్ లో గురించి అన్నారు కానీ ఇంకా వేరే కంపారిజన్స్ కుదరదు అనే వర్డ్ యూజ్ చేయలే. పీపుల్ హూ స్కోర్ లో ఆన్ సిఆర్ఎఫ్ హ్యావ్ లో ఛాన్సెస్ టు బి కంప్లీట్లీ ట్రీటెడ్ అన్నాడు. ఇది కూడా ఫాల్స్ కదా. డెఫినెట్ గా ఫిఫ్త్ ఆప్షన్ ఆన్సర్ అవ్వాలి. చెక్ చేసుకుందాం. సిఆర్ఎఫ్ ఇస్ ఎ టెస్ట్ విచ్ యాప్లీ మెజర్స్ ద ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్ అండ్ అదర్ కార్డియాక్ ఆర్గన్స్. దాన్ని బేస్ చేసుకునేదిగా చెప్పారు. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ 5 అండి. ఇంకో క్వశ్చన్ ఇచ్చారు క్రిటికల్ పార్ట్ నుంచి. రెస్టారెంట్ ఎం వాజ్ ఏ చైన్ ఆఫ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ రెస్టారెంట్స్ అక్రాస్ సిటీ బి. ఇన్ ఫ్యాక్ట్ ద రెస్టారెంట్ వుడ్ యూజువల్లీ బి ఓవర్ బుక్డ్ అండ్ వన్ కుడ్ హార్డ్లీ ఫైండ్ ఎ సీట్ there without a reservation. However, over the past 6 months, the popularity of the restaurant has declined to such an extent that now you can easily get a seat without a reservation even on weekends అని ఇచ్చారు. సో చెప్పిందంతా ఒక రెస్టారెంట్ గురించి. ఏం జరుగుతుందట, ఇది వరకు నార్మల్గా ఒక పర్సన్ వెళ్ళి కూర్చుంటే కనుక రిజర్వేషన్ లేకపోతే మనకి సీట్ దొరికేది కాదు. కానీ ఇప్పుడు 6 మంత్స్, లాస్ట్ 6 మంత్స్ నుంచి ఏం జరిగిందంటే మనం వెళ్ళి కూర్చుంటే మనకి సీట్స్ దొరుకుతున్నాయి, రిజర్వేషన్ లేకుండా వెళ్ళినా కానీ సీట్స్ దొరుకుతున్నాయని ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే నాట్ బి ఎ రీజన్ ఫర్ సచ్ ఎ డిక్లైన్ ఇన్ ద పాపులారిటీ ఆఫ్ రెస్టారెంట్ ఏమని ఇచ్చారు. సో నాట్ ఏ రీజన్ అన్నారు. రీజన్ కానటువంటిది వెతకాలి మనం. Restaurant M made several changes in its menu around 6 months ago, introducing many new dishes while discarding some of the old ones. However, much customers been disappointed with the new menu అని ఇచ్చారు. సో మనకు కావాల్సింది అక్కడ రిజర్వేషన్స్ తీసేసి ఉంటారు, అందుకే ఇలాంటి ఆప్షన్ జరుగుతుంది. కానీ ఇలా చేయటం అన్నది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఫస్ట్ ఆప్షన్లోనే ఆన్సర్ కనబడుతుందండి. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే డేటా డెసిషన్ మేకింగ్ నుంచి అడిగిన క్వశ్చన్స్. ఒకసారి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా చేయాలి అంటే, సో ఇదే ఫస్ట్ టైం కదా మనకి డెసిషన్ మేకింగ్ రావటం. కండిషన్స్ ని పక్కన రాసుకున్న తర్వాత ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చారు, ఫాలోయింగ్ ఆర్ ద కండిషన్స్ ఫర్ సెలెక్టింగ్ క్యాండిడేట్స్ ఫర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని ఇచ్చారు. సో ఏదైతే కండిషన్స్ ఇచ్చారో ఆ కండిషన్స్ ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండాలి. ద క్యాండిడేట్ మస్ట్ బి ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్. సో ఫస్ట్ కండిషన్ రాసిన ఏమవ్వాలండి, పీజీలో అట్లీస్ట్ ఆఫ్ 65% మార్క్స్ రావాలి. సో సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చారు అంటే, సెకండ్ కండిషన్లో 30 years కన్నా ఎక్కువ ఉండకూడదు, అంటే లెస్ దాన్ 30 years ఉండాలి. యాజ్ ఆఫ్ 15/10/2013 అండి, ఆ ఇయర్తో కంపేర్ చేసుకుంటున్న క్వశ్చన్ అది. సో థర్డ్ పాయింట్ ఏం చెప్పారు, థర్డ్ పాయింట్లో 3 years ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 3 years ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్. సో ఫోర్త్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే డిప్లొమా ఇన్ స్టాట్స్ ఉండాలి. సో స్టాట్స్లో డిప్లొమా చేసి ఉండాలి. సో నెక్స్ట్ పాయింట్ ఫిఫ్త్కి వెళ్తున్నాం. ఫిఫ్త్లో ఏమి ఇచ్చారండి, 50% మార్క్స్ ఉండాలి ఎంట్రన్స్ టెస్ట్లో అని ఇచ్చారు. 50% మార్క్స్ ఉండాలి ఎంట్రన్స్ టెస్ట్లో. ఇంకా లాస్ట్ కండిషన్కి వెళ్తున్నాం. సిక్స్త్ కండిషన్ ఏమి ఇచ్చారు, టాపిక్ రీసెర్చ్కి ఫైనలైజ్ చేసి ఉండాలి అన్నారు. సో టాపిక్ ఫైనల్ చేసి ఉండాలి. సో ఈ 6 కండిషన్స్ని బేస్ చేసుకుని మనం క్రైటీరియా సెలక్షన్ తీసుకోవాలి. అయితే దాని మీద కండిషన్స్ ఇచ్చారు. హవెవర్ అంటే కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఇచ్చారు. ఎక్సెప్షనల్ కేసెస్లో ఏమి ఇచ్చారు అంటే, హవెవర్ ఇన్ కేస్ ఏ క్యాండిడేట్ హూ ఫుల్ఫిల్స్ ఆల్ అదర్ క్రైటీరియాస్ ఎక్సెప్ట్ అన్నారు.
సో ఈ 6 అన్ని సాటిస్ఫై అవుతున్నాయి. ఏదో 1, 2 మిస్ అయినప్పుడు ఏం చేయాలి అన్నది ఎక్సెప్షనల్ కేసెస్లో ఇచ్చారు. ఎక్సెప్షనల్ కేసెస్లో ఉన్న కండిషన్లో ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే అన్ని సాటిస్ఫై అవుతున్నాయి. థర్డ్ కండిషన్ కనుక ఫాల్స్ అయితే, సో థర్డ్ పాయింట్ కనుక ఫాల్స్ అయితే, థర్డ్ పాయింట్ ఏమి ఇచ్చారు, 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కనుక లేకపోయినట్లయితే అప్పుడు ఏం చేయాలట, ఎంఫిల్ చేసి ఉన్నట్లయితే. సో థర్డ్ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఆ పాయింట్కి వెళ్దాం. సో బి అనే పాయింట్లో ఏం చెప్పారండి, ఫోర్త్ పాయింట్ కనుక మిస్ అయితే అంటే స్టాట్స్ డిప్లొమాలో చేయకుండా మిగిలిన అన్ని పాయింట్స్ కనుక సాటిస్ఫై అయినప్పుడు చైర్మన్కి రిఫర్ చేయాలని ఇచ్చారు. ఇంకో ఎక్సెప్షనల్ కేసు ఏమి ఇచ్చారు అంటే అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయి 55% కనుక పీజీలో మార్క్స్ వచ్చి అండ్ దెన్ 65% ఏమో ఎంట్రన్స్ టెస్ట్లో కనుక వస్తే అప్పుడు ఆ పర్సన్ని ఫెలోషిప్ ఇవ్వడానికి ఒప్పుకోవాలన్నారు. ఇంకా లాస్ట్ ఎక్సెప్షనల్ కేసు ఏమి ఇచ్చారంటే డీలో అన్ని పాయింట్స్ అప్రూవ్ అవుతున్నాయి, ఫిఫ్త్ పాయింట్ కనుక లేకుండా 45% మార్క్స్ ఎంట్రన్స్ టెస్ట్లో కనుక వస్తే అప్పుడు ఆ పర్సన్ని వెయిటింగ్ లిస్ట్లో పెట్టాలి అని కండిషన్ ఇచ్చారండి. సో మనం ఫస్ట్ కండిషన్స్ అన్ని రాసుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్కి రండి, ఏమి ఇచ్చారు అయితే పాయింట్ ఇచ్చారు చూడండి, బేస్డ్ ఆన్ దీస్ క్రైటీరియా అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బిలో డిసైడ్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇన్ ఈచ్ కేస్, యు ఆర్ నాట్ టు ఎజ్యూమ్ ఎనీథింగ్ అన్నారు. ఇచ్చినట్టు యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవాలండి, ఓవర్ దాన్ దట్ ఎజ్యూమ్ చేసుకోవడానికి లేదు. ఇఫ్ ద డేటా ప్రొవైడెడ్ ఇస్ నాట్ ఎడిక్వేట్ టు డిసైడ్ ద గివెన్ కోర్స్ ఆఫ్ యాక్షన్, యువర్ ఆన్సర్ విల్ బి డేటా ఇన్ఎడిక్వేట్. సో ఏ డేటా అయితే ఇస్తున్నారో ఆ డేటా వరకే తీసుకోవాలి, ఎజ్యూమ్ చేసుకుని ఏది తీసుకోవడానికి లేదు. ఇన్ కేస్ డేటా సరిపోకపోతే డేటా ఇన్ఎడిక్వేట్ అనే చెప్పాలి ఆన్సర్లో. సో ఏదైతే ఇప్పుడు చెప్పిన కేసెస్ అన్నీ ఉన్నాయో దాన్ని ఎక్కడి నుంచి ఎజ్యూమ్ చేసుకోవాలంటే 15th October 2013 వరకు ఇచ్చారని ఎజ్యూమ్ చేసుకుని స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 91st క్వశ్చన్ చేస్తున్నాం. యోగేష్ చంద్ర హ్యాస్ గాట్ 58% మార్క్స్ ఇన్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఇచ్చారు. సో ఏమి ఇచ్చారు, 58% వచ్చినాయి టెస్ట్లో అన్నారు. సో 91st క్వశ్చన్ చేస్తున్నాం కదా, సో వీడికి ఆ పాయింట్ టాలీ అయింది కాబట్టి నేను ఆ పాయింట్ రాసిన. సో 91st క్వశ్చన్లో వాడికి 58% రావాలన్నారు, సాటిస్ఫై అయింది కాబట్టి ఆ పాయింట్ దగ్గర నేను తీసుకున్నా. హీ హ్యాస్ సెక్యూర్డ్ 68% మార్క్స్ ఇన్ హిస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో మార్క్స్ కూడా మోర్ దాన్ ఎనఫ్ ఉన్నాయి, సో ఇక్కడ కూడా పాయింట్ తీసుకుంటున్నా. అండ్ దెన్ 55% మార్క్స్ ఎంఫిల్ లో చేశారన్నారు, ఎంఫిల్ కూడా చేశారు విత్ ద పర్సంటేజ్ ఆఫ్ 55% అన్నారు. ప్రస్తుతానికి అవసరం లేనటువంటి పాయింట్ కదా. హీ హ్యాస్ గాట్ డిప్లొమా ఇన్ స్టాట్స్ అన్నారు, స్టాట్స్ లో డిప్లొమా కూడా చేస్తున్నారు, సో ఈ పాయింట్ కూడా రాస్తున్నా. నెక్స్ట్ పాయింట్ లో అండ్ ఆల్సో ఫైనలైజ్ ద టాపిక్ ఫర్ రీసెర్చ్ అన్నారు, రీసెర్చ్ కూడా టాపిక్ ని దాచిపెట్టారు. సో ఇంకా 2 పాయింట్స్ రావాలి, ఏజ్ ఒకటి రావాలి, ఎక్స్పీరియన్స్ రావాలి. డేటాలో ఆ 2 మిస్ అవుతున్నాయి. సో డేటా మిస్ అవుతున్నప్పుడు మనం చేయలేం కదా, డేటా మిస్ అయినప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి, డేటా ఇన్ఎడిక్వేట్. ఆన్సర్ ఇస్ 5th ఆప్షన్ అండి. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, 28 years ఓల్డ్ సాధన వేసి అని ఇచ్చారు. సో 28 years అన్నారు కాబట్టి ఏజ్ దగ్గర టాలీ అవుతుంది తీసుకుంటున్నాం. అండ్ దెన్ ఎంఫిల్ లో 60% మార్క్స్ వచ్చాయన్నారు, ఎంఫిల్ చేశారన్న పాయింట్ ని దృష్టిలో పెట్టుకుందాం. షీ హ్యాస్ సెక్యూర్డ్ 70% మార్క్స్ ఇన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ 70% అంటే మోర్ దాన్ ఇనఫ్ మార్క్స్ వచ్చాయి. అండ్ దెన్ షీ హ్యాస్ ఫైనలైజ్ ద టాపిక్ అన్నారు, టాపిక్ దగ్గర ఫైనలైజ్ చేశారు కాబట్టి అక్కడ రౌండ్ ఆఫ్ చేశాను. షీ హ్యాస్ ఆల్సో గాట్ డిప్లొమా ఇన్ స్టాట్స్ అన్నారు, స్టాట్స్ లో డిప్లొమా చేశారు. రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ చెప్పలేదు, పీజీలో మార్క్స్ చెప్పలేదు కాబట్టి కన్సిడర్ చేయడానికి లేదండి, డేటా ఇన్ఎడిక్వేట్ అవుతుంది. ఆన్సర్ ఇస్ 5th ఆప్షన్. సో ఈ 2 డేటా తెలియదు కదా. ఆదిత్య చోప్రా ఇస్ 28 years ఓల్డ్ అన్నారు, సో ఏజ్ వైజ్ గా ఓకే కాబట్టి 93rd క్వశ్చన్. అండ్ దెన్ 65% మార్క్స్ వచ్చింది పీజీలో అన్నారు, సో ఇక్కడికి 65%. 60% ఎంఫిల్ అన్నారు, ఎంఫిల్ చేశారు పక్కన పెడదాం. షీ హ్యాస్ గాట్ 65% మార్క్స్ ఇన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నారు, ఎంట్రన్స్ టెస్ట్ లో మోర్ దాన్ ఎనఫ్ మార్క్స్ వచ్చాయి, సో మార్క్స్ దగ్గర తీసుకుంటున్నాం. అండ్ దెన్ ఫైనలైజ్ చేశారు టాపిక్ ఫర్ రీసెర్చ్ అన్నారు, సో ఇక్కడికి ఈ పాయింట్ కూడా సరిపోయింది. డిప్లొమా స్టాట్స్ లో చేశారు, సో ఇది కూడా సరిపోయింది. రీసెర్చ్ ఫర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదుగా, సో డేటా ఇన్ఎడిక్వేట్ అండి. ఆన్సర్ ఇస్ 5th ఆప్షన్. సో కండిషన్ లో ఎక్కడైనా ఇచ్చారేమో చూడండి, థర్డ్ పాయింట్ కనుక స్కిప్ అయితే, సో అన్ని కండిషన్స్ ఇచ్చారు, థర్డ్ కనుక స్కిప్ అయితే అన్నారు. ఈ కండిషన్స్ ఎప్పుడు వెళ్తామండి, ఎక్సెప్షనల్ కేసెస్కి ఎప్పుడు వెళ్తాం మనం, ఇది కనుక ఫెయిల్ అయిపోతే ఇక్కడికి వెళ్ళాలి. అసలు ఇక్కడ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందా, 2 years ఉందా, అసలు ఎక్స్పీరియన్స్ లేదా ఉందా అనేది ఇవ్వలేదు,
పాయింట్ అర్థం చేసుకోండి. ఈ పాయింట్‌కి వెళ్ళాలి అంటే ఇది ఫెయిల్ అయితేనే ఇక్కడికి వెళ్ళాలి. ఇది ఫెయిల్ అవుతుందో లేదో చెప్పాలి అంటే ఇక్కడ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉందనుకోండి. సో, ఇది సరిపోవటం లేదు కాబట్టి ఈ కండిషన్‌కెళ్తాం. ఇది సరిపోయిందో లేదో తెలీదు. అసలు డేటా ఇవ్వలేదు కాబట్టి డేటా ఇన్‌ఎడిక్వేట్ కింద తీసుకోవాలి. ఆన్సర్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్. సో, చాలా మంది ఆ ఎక్సెప్షనల్ కేస్ కింద ట్రీట్ చేస్తారు. చేయకూడదండి. సో, మధుకర్ పండిట్ హ్యాస్ గాట్ 5 ఇయర్స్ రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్ అన్నారు. రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్ మోర్ దాన్ ఎనఫ్ ఉంది మధుకర్ అనే పర్సన్‌కి. అండ్ హ్యాస్ ఫైనలైజ్ ద టాపిక్ ని కూడా ఫైనలైజ్ చేస్తారు. సో నెక్స్ట్ పాయింట్ లో 56 మార్క్స్ వచ్చాయి గ్రాడ్యుయేషన్ లో అన్నారు. సో ఇక్కడ డేటా సరిపోవట్లేదు, అక్కడ ఫెయిల్ అయింది. సో అలా ఫెయిల్ అవ్వాలి మనకి కండిషన్. హిస్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ 15th February 1989 అన్నారు. 89 దగ్గర నుంచి చూసుకుంటే 30 ఇయర్స్ దాకా ఉంది. సో 94th పాయింట్ కూడా సరిపోయింది. హీ హాజ్ ఆల్సో గాట్ డిప్లొమా ఇన్ స్టాట్స్ లో డిప్లొమా వచ్చింది. ఇది కూడా సరిపోతుందండి. సో నెక్స్ట్ ఇంకా 70% మార్క్స్ వచ్చాయి ఎంట్రన్స్ టెస్ట్ లో అన్నారు. సో ఇక్కడ కూడా 70% మార్క్స్ ఉన్నాయి. సో అన్ని కండిషన్స్ టాలీ అవుతున్నాయి, ఏజ్ ఒక్కటి తప్పనిచ్చి. ఫస్ట్ పాయింట్ కనుక స్కిప్ అయితే కండిషన్ ఏమి ఇచ్చారు, పీజీలో 55% మార్క్స్ ఉండాలి అన్నారు. అతనికి 56% మార్క్స్ ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. అయితే ఎంట్రన్స్ టెస్ట్ లో 65% ఉండాలి అన్నారు. మోర్ దాన్ ఎనఫ్ 70% ఉంది. సో ఎక్సెప్షనల్ కేస్ కింద తీసుకోవాలి. సి అనే పాయింట్ లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. అంటే ఆ పర్సన్ కి ఫెలోషిప్ ఇవ్వాలండి, గ్రాంట్ ఫెలోషిప్ అవ్వాలి. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ లో లాస్ట్ క్వశ్చన్ చూడండి, సెట్ లో ఏమి ఇచ్చారో. సరితా సేన్ హ్యాస్ 65% మార్క్స్ ఇన్ హర్ పీజీ అని ఇచ్చారు. సో 65% మార్క్స్ ఉంది పీజీలో. సో 65% సరిపోయింది కదా. సో 95th ప్రాబ్లంకి ఇది సరిపోతుంది. అండ్ ఈజ్ అన్ ఎంఫిల్ అన్నారు, పక్కన పెడదాం ఆ డేటా. షీ హ్యాస్ 5 ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అన్నారు. ఎక్స్పీరియన్స్ లో 5 ఇయర్స్ ఉంది. సో ఈ పాయింట్ టాలీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి షీ హ్యాస్ సెక్యూర్డ్ 65% మార్క్స్ ఇన్ ఎంట్రన్స్ టెస్ట్ లో 65% అన్నారు. సో ఇక్కడతో ఇది కూడా టాలీ అయిందండి. నెక్స్ట్ కండిషన్ లో ఫైనలైజ్డ్ హర్ రీసెర్చ్ టాపిక్ కూడా రీసెర్చ్ చేశారు. సో ఈ పాయింట్ దగ్గర కూడా క్లియర్. నెక్స్ట్ కండిషన్, హర్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ 11th August 1985 అన్నారు. ఏజ్ వైజ్ చెక్ చేసుకుంటే ఏజ్ కూడా టాలీ అవుతుంది. సో మనకి డేటా ఒకటి మిస్ అవుతున్నట్టు. ఏం మిస్ అయిందండి, స్టాట్స్ డిప్లొమాలో చేశారో లేదో అన్న కండిషన్ ఇవ్వలేదు. రీసెర్చ్ చేశారన్నారు కానీ స్టాట్స్ లోనే డిప్లొమా చేశారో లేదో క్లారిటీ లేదు. సో అలాంటి ఎజ్యూమ్ చేసుకోకూడదని ఆల్రెడీ ఇచ్చారు, డు నాట్ ఎజ్యూమ్ ఎనీథింగ్ అని. సో డేటా ఇవ్వలేదు కాబట్టి డేటా ఇన్ఎడిక్వేట్ అవుతుందండి. ఆన్సర్ ఇస్ ఫిఫ్త్ ఆప్షన్. సో నెక్స్ట్ మనకి పజిల్ ఉంది చూడండి ఏమి ఇచ్చారో. సో దెర్ ఆర్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ 8 డిఫరెంట్ బ్యాంక్స్ అని ఇచ్చారు. సో 8 మెంబర్స్ కి 8 డిఫరెంట్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. అంటే ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క బ్యాంక్ ని అలకేట్ చేస్తూ ఇవ్వాలి. అయితే కండిషన్స్ లో ఏమని ఇచ్చారు, ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క బ్యాంక్ ని అలకేట్ చేస్తూ వెళ్ళాలి. అయితే కండిషన్ ఇస్ గివెన్ దట్ ఆల్ ద పర్సన్స్ ఆర్ ఫేసింగ్ ద సెంటర్ అని ఇచ్చారు. సో ఫస్ట్ పాయింట్స్కి వెళ్తున్నానండి. 8 మెంబర్స్ కి అరేంజ్మెంట్ ఇవ్వాలి కదా. సో అయితే ఒక్క పజిల్ కి మీరు చేసినట్లయితే 7 to 8 పాసిబిలిటీస్ వచ్చాయండి. ఈ ఒక్క పర్టికులర్ ఈ పజిల్ కి నేను వచ్చే పాసిబిలిటీ ఒకటే చూపిస్తున్నాను. సో ఫస్ట్ కండిషన్ లో ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ కెనరా బ్యాంక్ అని ఇచ్చారు. సో కండిషన్ లో ఫస్ట్ ఏమి ఇచ్చారు, ఎఫ్ సెట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ కెనరా బ్యాంక్ అన్నారు. కెనరా బ్యాంక్ నుంచి సెకండ్ రైట్ లో వచ్చిన పర్సన్ ఎఫ్ అన్నారు. సో కెనరా బ్యాంక్ అనుకుంటున్నాను, సెకండ్ రైట్ లో వచ్చిన పర్సన్ ఎఫ్ అనుకుంటున్నాను. అండ్ దెన్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ కెనరా బ్యాంక్ అని ఇచ్చారు. కెనరా బ్యాంక్ కి ఇమీడియట్ నైబర్ లో వచ్చే పర్సన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని తీసుకోవాలి. సో కెనరా బ్యాంక్ ఇక్కడ ఉన్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ప్లేస్ చేయడానికి వీ హ్యావ్ 2 పాసిబిలిటీస్ అండి. ఈ 2 ప్లేసెస్ లో ఎటైనా తీసుకోవచ్చు. సో నేను ఈ పాసిబిలిటీ అనుకుని స్టార్ట్ చేసిన బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇంకో పాసిబిలిటీలో ఎక్కడ తీసుకోవచ్చు, విచ్ ఇస్ అ ఫెయిల్యూర్ కేస్ అండి. నెక్స్ట్ పాయింట్ లో ఏమి ఇచ్చారు, 2 people సిట్ బిట్వీన్. సో కండిషన్ ఇక్కడ ఉందండి, 2 people సిట్ బిట్వీన్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బి అని ఇచ్చారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాకి బికి మధ్యలో 2 మెంబర్స్ ఉండాలి. సో 1 and 2 గ్యాప్ తో బిని ఇక్కడ కన్సిడర్ చేసిన. ఇది కాకుండా కండిషన్ 4 కండిషన్స్ ఈ ఒక్క పాసిబిలిటీలోనే వస్తాయి. నెక్స్ట్ కండిషన్ రండి. సి అండ్ ఈ ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్ అన్నారు. సిఈ ఎలా ఉంటారట, దే ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్ అని ఇచ్చారు. అయితే కండిషన్ ఇస్ గివెన్ దట్ సి కానీ ఈ కానీ బికి కెనరా బ్యాంక్ కి నైబర్ గా రాకూడదు అని కండిషన్ ఇస్తారు.
సో ఈ ప్లేసెస్లో ఇక్కడ ఈ పర్సన్ దగ్గర సి కానీ ఈ కానీ కూర్చోపెట్టకూడదని కండిషన్ అండి. సి నార్ ఈ ఇస్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బి నార్ కెనరా బ్యాంక్ అన్నారు. బికి నైబర్గా రారు, కెనరా బ్యాంక్కి నైబర్గా రారు. అంటే సి అండ్ ఈ మాత్రం పక్క పక్కనే ఉండాలి. అలాంటి ప్లేసెస్ కనుక చూస్తే ఈ 2 ప్లేసెస్ తప్పనిచ్చి ఛాన్స్ లేదు సి అండ్ ఈని అలొకేట్ చేయడానికి. నెక్స్ట్ కండిషన్కి రండి. The next point is representative from Bank of Maharashtra sits second to the right of D అన్నారు. డికి సెకండ్ రైట్ లో వచ్చే పర్సన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రావాలి. అయితే అంటే ఆ పాయింట్ యొక్క మీనింగ్ డికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి. అయితే డి అనే పర్సన్ ఎలా ఉండకూడదట, కెనరా బ్యాంక్ దగ్గర రారు, బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా రారు. సో ఈ 2 పర్సన్స్ డి అవ్వకూడదు అని కండిషన్ ఇచ్చారు. సో డికి సెకండ్ రైట్ లో వచ్చే పర్సన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రావాలి. సో ఇక్కడికి డి అనుకుంటున్నాను, డికి సెకండ్ రైట్ లో వచ్చేది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనుకుని ఇచ్చానండి. సో ఇక్కడతో ఆ కండిషన్ కూడా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ కండిషన్ లో జీ అండ్ ద రిప్రజెంటేటివ్ ఫ్రమ్ యూకో బ్యాంక్ ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్ అన్నారు. జీ అండ్ యూకో బ్యాంక్ ఇద్దరు ఎలా ఉన్నారట, ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్ అవుతున్నారు అన్నారు. సో అవైలబుల్ గా ఉంది జీ అండ్ యూకో బ్యాంక్ అండి. ఉన్న ప్లేస్ లో మనం సెట్ చేసి తీసుకొచ్చి పెట్టాం. బి అనే పర్సన్ యూకో బ్యాంక్ కాదన్నారు కాబట్టి జీ యూకో ఇవ్వడానికి లేదు కాబట్టి సో జీ యూకో బ్యాంక్ ని తీసుకొచ్చి ఇక్కడ అలొకేట్ చేస్తాం. ద నెక్స్ట్ పాయింట్ ఇస్ ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ సి అండ్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అన్నారు. సికి ఓరియంటల్ బ్యాంక్ కి మధ్యలో ఓన్లీ 1 పర్సన్, అంటే డి అనే పర్సన్ ఎక్కడ ఉంటారంటే ఓరియంటల్ బ్యాంక్ ఇవ్వాలి. నెక్స్ట్ పాయింట్ అండి, హెచ్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ ఫ్రమ్ డీనా బ్యాంక్ అన్నారు. సో హెచ్ అనే పర్సన్ డీనా బ్యాంక్ కి థర్డ్ లెఫ్ట్ లో రావాలి. వీళ్ళిద్దరిలో ఎవరో ఒక్కళ్ళే హెచ్ అవ్వాలి. ఈ పర్సన్ హెచ్ అనుకుంటే డీనా బ్యాంక్ తీసుకోవడానికి కుదరట్లేదు, అంటే డెఫరెంట్ గా కెనరా బ్యాంక్ నుంచి వచ్చే పర్సన్ హెచ్ అవ్వాలి. సో 1, 2, 3 డీనాకి థర్డ్ లెఫ్ట్ లో వచ్చే పర్సన్ హెచ్ అవుతారు, తీసుకుంటున్నాం. నెక్స్ట్ పాయింట్ కి రండి. The person from Punjab National Bank sits second to the left of Syndicate Bank అని ఇచ్చారు. సిండికేట్ బ్యాంక్ సెకండ్ లెఫ్ట్ లో వచ్చే పర్సన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అవ్వాలి అన్నారు. అలాంటి గ్యాప్ ఉన్నది ఈ 2 ప్లేసెస్ అనుకుంటా. సో ఎవరు ఎక్కడ కూర్చోబెట్టాలి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సిండికేట్ అన్నారు. సిండికేట్ కి సెకండ్ లెఫ్ట్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉండాలి. సో ఇక్కడికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇచ్చాం. ఇంకా బ్యాంక్స్ లో అన్ని బ్యాంక్స్ వచ్చేసినట్టున్నాయి. ఇంకా మనకి పర్సన్స్ లో మిగిలిపోయిన 8th పర్సన్ డేటాలో ఎవరున్నారో ఆ పర్సన్ ఇక్కడ రాద్దామండి. ఏ అనే పర్సన్ ఆగిపోయారు. సో మొత్తం డేటా కంప్లీట్ చేసాంగా. క్వశ్చన్స్కి వెళ్దాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ బి అండ్ ద రిప్రజెంటేటివ్ ఫ్రమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నారు. బికి బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మధ్యలో వచ్చిన పర్సన్స్ ఎవరు అంటే ఏ అనే పర్సన్ అవ్వాలి, కెనరా బ్యాంక్ నుంచి రావాలి. సో ఒకసారి చెక్ చేయండి. హెచ్ అండ్ ద రిప్రజెంటేటివ్ ఫ్రమ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సరిపోతుంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3 అండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అన్నారు. డి అనే పర్సన్ అవుతారు. ఇట్ ఈస్ 5th ఆప్షన్. 4 ఆర్ అలైక్, ఫైండ్ ద డిఫరెంట్ వన్ అని ఇచ్చారు. లాజిక్ ఏంటో చెక్ చేద్దాం. హెచ్ టు యూకో బ్యాంక్, సో ఆల్టర్నేట్ పర్సన్ ని తీసుకున్నారు. ఏ టు కెనరా బ్యాంక్ అన్నారు. సో ఇమీడియట్ పర్సన్ ని తీసుకున్నారు. థర్డ్ ఆప్షన్ చెక్ చేస్తే ఆన్సర్ వెరిఫై చెక్ చేసుకోవచ్చు. డి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అన్నారు. డి నుంచి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆల్టర్నేట్ తీసుకుంటున్నారు. సెకండ్ ఆప్షన్ లో ఇమీడియట్ నైబర్స్ ఉన్నారు. సో ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్ అండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అన్నారు. బికి సెకండ్ లెఫ్ట్ లో ఉన్న పర్సన్ ఎవరు అంటే పంజాబ్ కానీ ఈ కానీ అవ్వాలి. సో ఆన్సర్ 4th ఆప్షన్ సరిపోతుంది, పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అని అడుగుతున్నారు. కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్ ఏముందని అంటున్నారు. బి ఈస్ ద రిప్రజెంటేటివ్ ఫ్రమ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కాదు కదా, ఫస్ట్ వన్ ఇస్ ఫాల్స్ అండి. సి సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ హెచ్ అన్నారు. హెచ్ కి సెకండ్ రైట్ లో సి అనే పర్సన్ లేరు. ద రిప్రజెంటేటివ్ ఫ్రమ్ డీనా బ్యాంక్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ యూకో అన్నారు. యూకోకి ఇమీడియట్ లెఫ్ట్ లో డీనా బ్యాంక్ లేరు కదా, సో సరిపోదండి. ఏ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సెకండ్ లెఫ్ట్ లో ఉన్నారు. సో అడిగింది సెకండ్ రైట్, సో 4th ఆప్షన్ పనికిరాదండి. ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ సిండికేట్ ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్ అన్నారు. సరిపోతుంది కదా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సిండికేట్ ఇద్దరు నైబర్స్ అవుతున్నారు. ఏ ఆప్షన్ సరిపోతుందంటే ఆన్సర్ ఇస్ 5th ఆప్షన్ అండి. సో ఇవాళ అన్ని పజిల్స్ పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.